ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఒక్కసారి ఆ టీమ్‌ని బట్టి మీరందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యని కనపరచండి. థ్యాంక్ యూ. అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చి మరి వేదిక పక్కన ఆసీనులైన మా క్రైస్తవ సింహాలైన దేవుని సేవకులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియచేస్తున్నాను. సో హ్యాపీ టు సీ యూ ఆల్ లైక్ దిస్. చాలా సంతోషం. ఈ సమయంలో దేవుడు నాకు ఇచ్చిన కొన్ని పాటల్లో నుంచి ఒక పాటను పాడి యేసయ్యని ఘనపరచాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. విలువేలేని నాకు నీ విలువనిచ్చావయా, మార్గమిలేని నాకు నీ గమ్యము చూపావయా. విలువేలేని నాకు నీ విలువనిచ్చావయా, మార్గమిలేని నాకు నీ గమ్యము చూపావయా. ఈ స్థితికి కారణకర్తవు నీవేసయ్యా, ఈ స్థితికి కారణకర్తవు నీవేసయ్యా. నీ కొరకు జీవింతును, బ్రతుకంతా స్తుతింతును. నీ కొరకు జీవింతును, బ్రతుకంతా స్తుతింతును. చాలు యేసయ్యా, నాకు నీవే చాలయ్యా. అయ్యా చాలు యేసయ్యా, నాకు నీవే చాలయ్యా. విలువేని నాకు నీ విలువనిచ్చావయ్యా, మార్గమిలేని నాకు నీ గమ్యము చూపావయ్యా. అవమానమును ఘనతగా మార్చావు, అపురూపముగా నన్ను ప్రేమించావు. అవమానమును ఘనతగా మార్చావు, అపురూపముగా నన్ను ప్రేమించావు. కనివిని ఎరుగని కరుణను చూపి, కనివిని ఎరుగని కరుణను చూపి, ఊహకు అందని స్థితిని చావు, ఊహకు అందని స్థితిని చావు. చాలు యేసయ్యా, నాకు నీవే చాలయ్యా. అయ్యా చాలు యేసయ్యా, నాకు నీవే చాలయ్యా. విలువేలేని నాకు నీ విలువనిచ్చావయ్యా, మార్గమిలేని నాకు నీ గమ్యము చూపావయ్యా. విలువేలేని నాకు నీ విలువనిచ్చావయ్యా, మార్గమిలేని నాకు నీ గమ్యము చూపావయ్యా. ఈ స్థితికి కారణకర్తవు నీవేసయ్యా, ఈ స్థితికి కారణకర్తవు నీవేసయ్యా. నీ కొరకు జీవింతును, బ్రతుకంతా స్తుతింతును. నీ కొరకు జీవింతును, బ్రతుకంతా స్తుతింతును. చాలు యేసయ్యా, నాకు నీవే చాలయ్యా. అయ్యా చాలు యేసయ్యా, నాకు నీ చెప్దామా అదే మాట. చాలు యేసయ్యా, నాకు నీవే చాలయ్యా. యేసయ్యా చాలు యేసయ్యా, నాకు నీవే చాలయ్యా.
వచ్చావయ్యా, మార్గమే లేని నాకు నీ గమ్యము చూపావయ్యా. ఒక హిజ్రాని వజ్రంగా మార్చిన యేసయ్యకి మనసారా చప్పట్లు కొడుతూ మన యేసయ్యని కనపరుస్తారా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎవరి విలువనైనా పెంచగలడు, ఎవరినైనా ఆశీర్వదించగలడు, ఎవరి స్థితులనైనా మార్చగలడు అనడానికి మీ అందరి కళ్ళ ముందు కనబడుతున్న నా జీవితమే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రైట్, థ్యాంక్ యూ. ఈ సమయంలో మరి వాక్య సందేశాలకు వెళ్ళే ముందు ఈ ప్రాంతానికి నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి మరి నా గురించి కొంత బ్రీఫ్గా మరి పరిచయం చేసుకొని నేను వాక్య సందేశంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడున్న మీ అందరికీ నేనెవరు అనేది మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, మీరు ఎలా అయితే పుట్టుకతోనే ఒక స్త్రీగా ఒక పురుషుడిగా పుట్టారో, నేను కూడా అదే విధంగా పుట్టుకతోనే ఒక హిజ్రాగా పుట్టడం జరిగింది. మామూలుగా అయితే హిజ్రాలు అంటారు. మీలో చాలామందికి తమిళ్ వచ్చేమో అనుకుంటున్నా. తమిళ్ ఎంతమందికి వచ్చి మీలో? వస్తుందా ఎవరికైనా? ఎస్. తమిళ్ భాషలో చెప్పాలి అంటే తిరునంగై అంటారు. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో ఆ విధంగా నేను పుట్టుకతోనే ఒక హిజ్రాగా ఒక తిరునంగైగా పుట్టడం జరిగింది. దానివల్ల ఒకానొక సందర్భంలో నా కుటుంబానికి నేను దూరం అవ్వాల్సిన పరిస్థితులు నాకు ఏర్పడ్డాయి. నా ఫ్రెండ్స్ ఎవరు కూడా నన్ను యాక్సెప్ట్ చేయలేదండి. ఏయ్, నువ్వు ఒక హిజ్రావి, నీలాంటి వ్యక్తితో స్నేహం చేస్తే మా పరువు పోతుంది అని చెప్పి నా స్నేహితులందరూ కూడా నన్ను దూరం పెట్టేశారు. బంధువులు చేరదీయలేదు. అప్పుడు నేను అనుకున్నాను, సర్లే ఇట్లా పుట్టినందుకు నా జీవితం ఇంతేలే అని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని ఒంటరిగా సమాజంలోకి వచ్చాను. అప్పుడు ఈ సొసైటీ నన్ను ఏమందో తెలుసా? ఏయ్, నీదొక ఆడా కానీ మగా కానీ తేడా జీవితం, అసలు నీలాంటి వాళ్ళు మా మధ్య ఉండే అర్హత నీకు లేదు, చీపోతలకి అని సమాజం కూడా నన్ను వెలివేసేసింది. ఎలా బ్రతకాలి, ఏం చెయ్యాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక పురుషుడిగా ఒక స్త్రీగా మిమ్మల్ని మీ కుటుంబం కాదంటే స్నేహితుల సహకారం తీసుకుంటారు, స్నేహితులు కాదంటే బంధువులు చేరదీస్తారు, ఒకవేళ బంధువులు కూడా కాదన్నారు అనుకోండి, ఒక స్త్రీగా పురుషుడిగా మీరు ఈ సమాజంలోకి వచ్చి బ్రతకడానికి యూ హ్యావ్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ దిస్ సొసైటీ యాజ్ ఎ మెన్ అండ్ ఉమెన్. ఒక పురుషుడిగా ఒక స్త్రీగా ఈ సొసైటీలో మీరు ఒంటరిగా బ్రతకడానికి మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. బట్ ఐ డింట్ హ్యావ్ దట్ ఛాన్స్ ఆల్సో. నాకు అవకాశం కూడా లేదు. మీరు గమనిస్తే నా జీవితంలో కుటుంబం అనే తలుపు మూసుకుపోయింది, స్నేహితులనే తలుపు మూసుకుపోయింది, బంధువులు, సమాజం, 4 వైపులా అన్ని డోర్స్ క్లోజ్డ్. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో అన్ని తలుపులు మూసుకుపోయినా పైనుండి చూస్తున్న దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకమైన ద్వారాన్ని తెరవగల సమర్థుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. ఆయన మన కోసం ఏదైనా చేయగలిగిన గొప్ప దేవుడు. ఇక ఆ విధంగా అన్ని బంధాలకి దూరం అయిపోయిన నేను, ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అన్నట్టు నేను కూడా నాలాంటి హిజ్రాలతో కలిసి రోడ్ల మీద, షాపుల ముందు, ఇగో ట్రైన్లు వెళ్తున్నాయి కదా, ఇలాంటి ట్రైన్స్లో 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం చప్పట్లు కొడుతూ భిక్షాటన చేసుకుంటూ బ్రతికాను. కొన్ని సందర్భాల్లో నా కడుపు నింపుకోవడానికి వేరే మార్గము లేక పెళ్ళిళ్ళలోనూ, ఫంక్షన్స్లోనూ, పండగలకి సినిమా పాటల మీద రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ జీవించాను. అలా జీవిస్తున్న నా జీవితాన్ని ఒక్కసారిగా యేసయ్య తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ఆనాడు కానా వివాహ విందులో సాధారణమైన నీళ్లు ఒక్కసారిగా యేసయ్య చేతుల్లోకి రాగానే ఆ సాధారణమైన నీళ్ళు ఏమయ్యాయి? రంగు, రుచి, వాసన కలిగి మధురమైన ద్రాక్షారసంగా మారినట్టు నా మురికి జీవితాన్ని యేసయ్య తన చేతుల్లోకి తీసుకొని ముత్యంలా మార్చేశాడు. నేను అందుకే ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఒక మురికి జీవితాన్ని ముత్యంలా మార్చడం అది మన యేసయ్యకి మాత్రమే సాధ్యము అని చెప్పి. ఎప్పుడైతే యేసయ్య నా జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడో అప్పటి వరకు నేను చేసిన తప్పుల్ని, పాపాల్ని తన రక్తం చేత కడిగి నన్ను పరిశుద్ధపరిచి ఈరోజు నన్ను భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో తన సాక్షిగా వాడుకుంటున్నాడు. నేను ఎప్పుడూ కూడా బయట దేశం వెళ్ళాలని కానీ వెళ్తానని కానీ నా కలలో కూడా నేను అనుకోలేదు, ఊహించలేదు. నాకెప్పుడు కూడా భూమి మీద నిలబడి ఆకాశంలో ఎగిరే ఫ్లైట్ని చూడటమే తెలుసు.
నేను నా జీవితంలో ఎప్పుడూ కూడా ఫ్లైట్లో ఎగురుతూ ఆకాశంలో వెళుతూ ఫ్లైట్లో నుంచి భూమిని చూస్తానని చెప్పి నేను నా కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు, ఊహించలేదు. ఒకసారి మీరే ఆలోచించండి. 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం భిక్షాటన చేస్తూ సినిమా పాటల మీద డ్యాన్సులు వేసుకుంటూ బ్రతికే ఒక జీవితానికి పెద్దగా ఆశలు ఏముంటాయి? పూట గడిస్తే చాలు. ఈరోజు అయిపోయిందా, అమ్మయ్య ఈరోజు అయిపోయింది, రేపటి గురించి రేపు చూసుకుందాంలే, రేపు చచ్చేదెవరో బ్రతికేదెవరో, అలాంటి ఆలోచన తప్ప, అలాంటి ఆశలు తప్ప ఆ వ్యక్తికి పెద్దగా కోరికలు ఉండవు. కానీ దేవుడి మహిమార్థంగా చెప్తున్నాను, మొన్న రీసెంట్గా నేను వెళ్ళిన కువైట్ దేశంతో కలిపి ఇప్పటి వరకు దేవుడు నన్ను 10 దేశాలలో తన సాక్షిగా వాడుకున్నాడు. దట్స్ వై ఐ ఆల్వేస్ సే వేర్ ఎవర్ ఐ గో, గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుడు ఎవరినైనా వాడుకోగలిగిన గొప్ప దేవుడు, సమర్థుడు అనడానికి నా లైఫే మీ అందరికీ కూడా ఒక ఉదాహరణ. ఈ సమయంలో ఈ లోకం ఏమనుకుంటుందంటే, దేవుడు ఎప్పుడూ కూడా బాగా తెలివైన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, మంచి ధనవంతులని మాత్రమే దేవుడు తన సేవ కొరకు వాడుకుంటాడు అని ఈ లోకం అనుకుంటుంది, ఆలోచిస్తుంది. కానీ మన యేసయ్య అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా ఎవరైతే ఈ సమాజంలో అందరి చేత అవమానించబడుతూ, నిందించబడుతూ, అట్టడుగున పడి ఉంటారో వారిని లేవనెత్తడానికి యేసు ఎక్కువగా ఇష్టపడతాడు. ఇక్కడున్న మీలో ఎవరైనా అవమానించబడుతున్నారా? నిందించబడుతున్నారా? నా అన్న వాళ్ళే మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్నారా? అయితే బాధపడకండి. మీకు ఒక గుడ్ న్యూస్. ఏంటో తెలుసా ఆ శుభవార్త? మిమ్మల్ని ఎవరైతే అవమానిస్తున్నారో, నిందిస్తున్నారో, చులకన చేసి మాట్లాడుతున్నారో వాళ్ళ కళ్ళ ముందే నా దేవుడు మిమ్మల్ని ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఆ రోజు దేవుడు త్వరలోనే తీసుకురాబోతున్నాడు. కాబట్టి బాధపడకండి. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. నేను ఒక చౌదరి కుటుంబంలో పుట్టి పెరిగాను. చౌదరి అంటారు, కమ్మకులం అంటారు. ముఖ్యంగా మా ఇంటి పేరు కలిగిన వారిని పెద్ద కమ్మోరు అని పిలుస్తారు. మా తల్లిగారు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పెరిగారు. కానీ ఏం లాభం? నా బ్రతుకుని మార్చింది నా కులం కాదు, నా కుటుంబం కాదు, ఈ సమాజం కూడా కాదు. నా బ్రతుకుని మార్చింది లోకరక్షకుడైన యేసయ్య, ఆయన వాక్యమే నా బ్రతుకుని మార్చాయి. కాబట్టి ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈరోజు మీ అందరికీ తెలియజేయడం కోసమే దేవుడైన, సేవకులైన నన్ను మీ మధ్యలో ఉంచడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన అంజలి ఎవరు అనే విషయంలో క్లారిటీ వచ్చిందా? వచ్చిందా లేదా? మరి మీలో కొంతమంది ఫేస్లు ఎందుకు డౌట్గా పెట్టారు? నాకు మీరు కనిపించకపోయినా పర్వాలేదు, కానీ మీ పళ్ళు మాత్రం ఖచ్చితంగా కనిపించాలి. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? ఉప్పు ఉంటే నవ్వండి మరి. సంతోషం, చాలా సంతోషం. రియల్లీ ఇట్స్ ఏ జాయ్ టు బీ హియర్. మీ అందరి మధ్యలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథాలు తెరచి కీర్తనలు 119వ కీర్తన 71వ వచనము. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. ఎస్, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, శ్రమ కలుగుట నాకు మేలాయను. చెప్పండి, శ్రమలు మనకి ఏం చేస్తాయని వాక్యం చెప్తుంది? కొంచెం గట్టిగా. మేలు. మరి మీలో ఎందుకు కొంతమందికి ఏడుపు వస్తుంది? శ్రమలు మీకు మేలు చేస్తాయి అని చెప్పి మీరే చదువుతున్నారు, మీరే నమ్ముతున్నారు. అయినా సరే మీలో కొంతమంది ఎందుకు ఏడుస్తున్నారు? ఇక్కడున్న మీలో కొంతమంది మీ జీవితంలో, మీ కుటుంబంలో ఉన్న శ్రమలకి గాను రాత్రిపూట మీ ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత మీలో కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఆ శ్రమల్ని జ్ఞాపకం చేసుకొని ఏడుస్తూ ఏడుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కొంతమంది ఇక్కడ ఉన్నారని పరిశుద్ధాత్ముడి ప్రేరేపణతో ఒక సేవకురాలుగా నేను దాన్ని గ్రహించగలుగుతున్నాను. శ్రమ కలుగుట నాకు మేలైనని చెప్పి నువ్వే చదివినప్పుడు, నువ్వే చెబుతున్నప్పుడు నీకు ఇంకా ఏడుపు వస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యం పట్ల నీకు విశ్వాసము లేదు అని అర్థం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం నా ప్రియ సహోదరి సహోదరుడా. శ్రమ కలుగుట నాకు మేలాయను. ఇలాంటి అద్భుతమైన మాటలు మనకి ఏ గ్రంథాలను కూడా దొరకవండి. ఒకవేళ మీరు ఇదే మాటని
క్రీస్తుని ఎరగని అన్యుల దగ్గరికి వెళ్ళి, అన్నా, అక్క, శ్రమలు, కష్టాలు, బాధలు మనకి మేలు చేస్తాయి అని మీరు వాళ్ళతో చెప్పారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఏమంటారో తెలుసా? అరే, ఈమెని హైదరాబాద్ ఎర్రగడ్డ తీసుకెళ్ళండి అంటారు. ఏముంది ఎర్రగడ్డలో? మెంటల్ హాస్పిటల్. శ్రమలు మనకి మేలు చేయడం ఏంటే, పిచ్చిదానా, పిచ్చిదాలా మాట్లాడుతున్నావు అంటారు అన్యులు. ఎందుకంటారు వాళ్ళ ఆ మాట? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి ఉన్నది. దేవుని వాక్యంలో ఉన్న మర్మము, భావము, తాత్పర్యము క్రైస్తవులుగా మనకు అర్థమవుతుంది కానీ అన్యులుగా వారికి అర్థం కాదు. దేవుని కృప పొందిన ఒక సేవకురాలుగా చెప్తున్నాను, యేసు నామములో ఈ చేనిగుంట కాలనీలో ఉన్న అన్యులందరూ త్వరలోనే ధన్యులుగా మారుదురుగాక. ఈ ప్రాంతము నుండి ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా ఉండునుగాక. అది జరగాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు? అయితే 2 చేతులు ఆకాశం వైపు చూపించి బిగ్గరగా చప్పలు కొడుతూ యేసుని కనపరచండి. విశ్వాసముతో అది జరగాలని మనసారా చప్పలు కొడుతూ యేసుని కనపరుస్తారా? రైట్. అందుకే శ్రమల గురించి ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు, శ్రమలని కోరుకోవాలి, శ్రమలతోనే ఆడుకోవాలి అని. మన ఇంట్లో శ్రమలు లేకపోతేనంట మార్కెట్లోకి వెళ్ళి శ్రమలు కొని తెచ్చుకోవాలంట. దాని అర్థం ఏంటి? శ్రమలు ఉంటేనే దేవుడి విలువ, జీవితం విలువ తెలుస్తుంది. కష్టపడుతున్న వాడికి సుఖం విలువ తెలుస్తుంది, కానీ సుఖపడేవాడికి కష్టం విలువ తెలియదు. వాస్తవానికి నిజమైన సుఖం మనకి కష్టంలోనే దొరుకుతుంది. ఆ వ్యక్తి చాలా కోటీశ్వరుడు. చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెరిగాడు ఆ కోటీశ్వరుడు. అతనికి ఒక భార్య, ఆమెకు ఒక ఆశ. ఏంటి ఆశ? నా భర్తకి మంచిగా వంట చేసి పెట్టి, ఏమే ఇవాళ వంట సూపర్ చేశావే అని తన భర్త చేత పొగిడించుకోవాలనేది ఆమె ఆశ. అయితే ఈ కోటీశ్వరుడికి ఈ భార్య రోజు రుచికరమైన వంటలు వండి పెడుతూ ఉంటే ఈ వ్యక్తి అంటాడు, ఒసేయ్, ఈరోజు ఈ కూరలో ఉప్పు లేదు, ఈరోజు ఈ కూరలో కారం లేదు, అసలు ఇవాళ వంట ఏమీ బాగోలేదు అని చెప్పి రోజు వంకలు పెడుతూ ఉన్నాడు. ఆ భార్యకి చింత, అసలు నా చేతి వంట నా భర్తకి ఎప్పుడు నచ్చుద్ది? అరే, ఒక్కరోజైనా వంట బాగా చేశావు అని చెప్పి నన్ను పొగడ్డేంటి అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంది. వన్ డే ఈ కోటీశ్వరుడి పరిస్థితి తారుమారైపోయింది. అమీర్ కాస్త గరీబ్ అయిపోయాడు. అంటే అనుకోకుండా ఆస్తి అంతా పోయింది, పేదవాడు అయిపోయాడు. ఎంత పేదవాడో తెలుసా? ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి రోజంతా కష్టపడితే కానీ కడుపు నిండినంత పేదవాడు అయిపోయాడు. పాపం ఒకరోజు ఈ వ్యక్తి కుటుంబాన్ని పోషించుకోవాలనే ఉద్దేశంతో బయటికి వెళ్ళి రోజంతా కష్టపడి సాయంత్రం ఎప్పుడో బాగా అలసిపోయి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ భార్య, అయ్యో, నా భర్త ఈరోజు చాలా కష్టపడ్డాడని చెప్పి ఆమె వేడి వేడి అన్నము, పచ్చడి వేసి పెడితే ఆ పచ్చడితో ఈ వ్యక్తి అన్నం తింటూ తింటూ భార్య ముఖం చూసి అంటాడంట, ఒసేయ్, పచ్చడి ఎంత బాగా చేశావి అని చెప్పి. ఆ మాట వినంగానే ఆ పెళ్ళం షాక్ అయిందంట. ఇదేంట్రా నాయన, ఇన్ని రోజుల నుంచి ఇంత రుచికరమైన వంటలు వండి పెడితే ఏ రోజు నీ పాపిష్నుడితో బాగుందని అనలేదు, ఆఖరికి నీ ముఖానికి నెక్స్ట్ ఏంటి, ఆఖరికి నీ ముఖానికి పచ్చడి మెతుకులు నచ్చాయా అని చెప్పి. వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ ది స్టోరీ? ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? కోట్ల ఆస్తి ఉన్నప్పుడు అతనికి దేని విలువ కూడా తెలియలేదు. ఎప్పుడైతే ఆస్తి అంతా పోయి సుఖంలోంచి కష్టంలోకి వచ్చాడో అప్పుడు ఆ వ్యక్తికి జీవితం విలువ, భార్య విలువ, తిండి విలువ తెలిసొచ్చాయి. అందుకే అంటాను, దైవజనంగమా, సహోదరి సహోదరుడా, ఇక్కడున్న మీలో ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు, యేసయ్యా, నా జీవితంలోనికి కష్టాల్ని, శ్రమల్ని రానివ్వకండి అని ప్రార్థన చేయకండి. అలాంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు. ఎందుకో తెలుసా? శ్రమలే లేకపోతే మనం దేవుణ్ణే మర్చిపోతాం. నీ జీవితంలో, నా జీవితంలో ఏదో ఒక ముళ్ళు ఉండాలి. ముళ్ళు లేకపోతే మన కళ్ళు నెత్తికెక్కిపోతాయి. ఇక్కడున్న మీలో కొంతమందికి ఒక ప్రశ్న ఉంది. ఏంటో తెలుసా? అంజలి, యేసయ్యని నమ్ముకున్న నా జీవితంలో ఈ ముళ్ళు ఎందుకుంది? ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న మా ఇంట్లో ఈ శ్రమ ఎందుకుంది అనే ప్రశ్న మీలో కొంతమందికి ఉంది. ఈ రాత్రి ఆ ప్రశ్నకి జవాబు దేవుడు మీకు సూటిగా ఇస్తున్నాడు, వినండి. యేసయ్యని నమ్ముకున్న నీ జీవితంలో ఆ ముళ్ళు, ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి చర్చికి వెళ్తున్న మీ ఇంట్లో ఆ శ్రమ ఎందుకున్నాయో తెలుసా? నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడికి దగ్గర చేయడానికి,
ఒకవేళ నీ జీవితంలో ఆ ముళ్ళు, నీ కుటుంబంలో ఆ శ్రమ లేకపోతే నువ్వు దేవుని విడిచిపెట్టి తిరుగుతావేమో. నమ్మగలవా నిన్ను నన్ను? అందుకే బైబిల్‌లో ఒక భక్తుడు ఒక మాట అన్నాడు చూడండి, సామెతల గ్రంథము. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8, 9 వచనాలు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. విన్నారా? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. దైవజనాంగమా, మనము అడిగిన ప్రతీదీ దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకోండి, మన బుద్ధులు ఎలా మారుతాయో తెలుసా? యేసయ్యా, ఎవరు నువ్వు? నాకు తెలీదు అనే రకాల మన టాలెంట్ ఏంటో మనకు అర్థం కావట్లా. అందుకే దేవుడు మన జీవితంలో కొన్ని శ్రమలని, మన జీవితంలో కొన్ని ముళ్ళని, మన కుటుంబంలో కొన్ని శ్రమల్ని ఉంచి ఆయనకి దగ్గరగా పెట్టుకున్నాడు. ఒక మాట చెప్పండి, అంజలి, యేసయ్యకి దగ్గరగా ఉంటూ నా జీవితంలో నా కుటుంబంలో ఎన్ని శ్రమలున్నా పర్వాలేదు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. మనస్ఫూర్తిగా రాలా? నారు పోసిన వాడికి నీరు పోయడం తెలీదా? నిన్ను శ్రమల్లో ఉంచిన దేవుడికి నిన్ను ఎప్పుడు సంతోషపెట్టాలో తెలీదా? తెలుస్తుంది. అప్పటి వరకు నువ్వు కొంచెం ఎదురు చూస్తూ ఉండాలి. మీ అందరికీ ఒక నిజం చెప్పనా? ఇక్కడున్న మనం అందరము కూడా ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడే దేవుడికి దగ్గరైన వాళ్ళం. సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు నేను ఎప్పుడు రావాలి దేవుడి దగ్గరికి? ఒకసారి మీరందరూ మీ గతంలోకి వెళ్ళండి. నువ్వు యేసు ప్రభుని ఎలా నమ్ముకున్నావు? నువ్వు చర్చికి రావడం ఎలా మొదలుపెట్టావు? నువ్వు యేసయ్యని ఎలా తెలుసుకున్నావు అని ఆలోచించు. ఏదో ఒక కష్టం, బాధ, ఇబ్బంది, రోగం, సమస్య, శ్రమ వచ్చినప్పుడే మనం అందరము దేవుడికి దగ్గరైన వాళ్ళం. ఒక్క మాటలో చెప్పాలి అంటే, యేసయ్య దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి, డబ్బైనా పోవాలి. ఒప్పుకుంటారా? యేసయ్య దగ్గరికి రావాలి అంటే జబ్బైనా రావాలి, ఏం పోవాలి? డబ్బైనా పోవాలి. ఏదో ఒకటి జరిగితే తప్ప మనం మాట వినే రకాలమైతే కాదు కదా! నిజానికి ఇక్కడున్న మనందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్రమ ఉంది. నా జీవితంలో ఏ శ్రమలు లేవు అన్నవాళ్ళు నుంచోండి. ఎనీబడీ హియర్? నో. మనందరికీ శారీరకంగానో, మానసికంగానో, ఆర్థికంగానో, కుటుంబ పరంగానో ఏదో ఒక శ్రమ ఉంది. అయితే క్రైస్తవులుగా మనకి శ్రమలు వస్తే మనం ఎలా ఉండాలి? వాక్యం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆస్తిక విషయములలో ఆసక్తి విషయములలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగియుండుడి. చాలండి. ఇప్పుడు చెప్పండి, శ్రమయందు ఓర్పు గలవారై. శ్రమలు వచ్చినప్పుడు ఎలా ఉండాలంట? కొంచెం గట్టిగా చెప్తారా? ఓర్పుగా ఉండాలని మీరు చెబుతున్నారా, ఉంటున్నారా? చెప్పడం వేరు, ఉండడం వేరు. దైవజనాంగమా, దేవుడు మాట్లాడుతున్నాడు, శ్రద్ధగా వినండి. క్రైస్తవుణ్ణి అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుళ్ళ జీవించడం వేరు. am I right? Are you agree with me? I repeat again. నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని అని చెప్పుకోవడం వేరు, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా జీవించడము, బ్రతకడము వేరు. సారీ టు సే లైక్ దిస్, ఇలా అంటున్నందుకు క్షమించండి. ఇక్కడున్న మనలో చాలామంది మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటున్నారు. మనలో కొంతమంది మాత్రమే క్రైస్తవులా జీవిస్తున్నారు. ఎవరైతే క్రైస్తవులము అని చెప్పుకుంటారో వాళ్ళకి వచ్చిన శ్రమల్లో ఓర్పుగా ఉండలేరు. కానీ ఎవరైతే క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన వైపు చూస్తూ ఓర్పుగా ఉండగలరు. కాబట్టి దైవజనాంగమా, మీ అందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఇక నుంచి అయినా
మీరు క్రైస్తవులం అని చెప్పుకోవడం మానేసి క్రీస్తు కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవించి చూపించండి, బ్రతికి చూపించండి. యేసు నామములో మన ప్రవర్తన ఇతరులకి సువార్తగా అందునుగాక. ఆమేన్. ఈ రోజులో నోటితో సువార్త చెప్తే ఎవరికి అర్థం కావట్లా. ఆ అవకాశం కూడా మన దగ్గర లేదు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నీ మాట, నీ చూపు, నీ నడవడిక, నీ ప్రవర్తన, దేవుడు నీ పట్ల చేసే కార్యాలే నీ చుట్టూ ఉన్న వాళ్ళకి సువార్తగా అందాలి. అటువంటి ఆత్మీయ జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. చప్పట్లు కూడా దేవుడు కనపరచండి. మీకు విషయం తెలుసా? శ్రమ కలుగుట నాకు మేలాయను అని మనం చదువుకున్న ఈ బైబిల్లోని మాట నా పట్ల, నా కుటుంబం పట్ల అక్షరాలా నెరవేరింది. ఎస్, మీ లైఫ్లోనూ మీ ఫ్యామిలీలోనే కాదు కష్టాలు, బాధలు, శ్రమలు. నా లైఫ్లో, నా కుటుంబంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. ఎలాంటి శ్రమలు తెలుసా? చావు తప్ప వేరే దిక్కే లేదు మాకు. అన్ని కష్టాలు, అన్ని శ్రమలు వచ్చాయి మాకు. అప్పుడు మేమేం చేసాం? మేమేం చేస్తే మేము నమ్ముకున్న యేసయ్య ఆ కష్టాల్ని, ఆ శ్రమల్ని మాకు మేలులుగా మార్చాడో కొన్ని నిమిషాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాస్తవానికి మేము పుట్టుకతోనే క్రైస్తవులం కాదు. మాది ఒక చౌదరి కుటుంబం. నేను ఇందాక చెప్పినట్టుగా కమ్మకులం అంటారు. ముఖ్యంగా మా ఇంటి పేరు కలిగిన వారిని పెద్ద కమ్మోరని పిలుస్తూ ఉంటారు. మీరు అడగొచ్చు, అంజలి ఇక్కడ నువ్వు నీ కులం పేరు ఎందుకు చెప్పావు? దానికి ఒక కారణం ఉంది. ఈ సమాజంలో కొంతమంది అంటారు, యేసు ప్రభు పలానా జాతికి చెందిన దేవుడు, యేసు ప్రభు పలానా వర్గానికి చెందిన దేవుడు అని అంటున్నారు. అది నిజమా? మన యేసయ్య ఒక వర్గానికి చెందిన దేవుడా? ఒక జాతికే చెందిన దేవుడా? బైబిల్ ఏం చెప్తుంది? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నా యేసయ్యకి నీ కులంతోనూ, మతంతోనూ, రంగుతోనూ, భాషతోనూ, స్థితిగలతోనూ సంబంధం లేదు. సహోదరి సహోదరుడా, నేను ప్రకటిస్తున్న యేసయ్యకి లింగభేదం కూడా లేదు. ఒకవేళ నా యేసయ్యకి లింగభేదమే ఉండి ఉంటే ఒక హిజ్రాగా నేనెందుకు మీ ముందు నిలబడతాను? లెట్ మీ షేర్ వన్ థింగ్. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. ఇక్కడ ఉన్న మనం అందరము కూడా రెండు విషయాల్లో సమానం. ఏంటా రెండు విషయాలు? ఒకటి, ఇన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్న పురుషులు, స్త్రీలు, హిజ్రాలు, ఈ తిరుడంగై ఇలాంటివన్నీ కూడా, ఈ లింగభేదాలన్నీ కూడా మన దేహానికే తప్ప మన ఆత్మకి ఎటువంటి లింగభేదము లేదు. ఆత్మలో మనం అందరము సమానంగానే ఉన్నాము. రెండో విషయంలో మనం ఎలా సమానం అంటే, మీరే చెప్పండి, ప్రతి మనిషిని దేవుడు ఎవరి పోలికలో చేశాడు? ఆయన పోలికలో. ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా మీరు మనిషి, మనిషిగా మీరు ఒక దేవుని పోలిక. నేను ఒక హిజ్రా అయినప్పటికీ నేను కూడా మనిషిని. ఒక మనిషిగా నేను కూడా ఎవరి పోలికే ఉన్నాను? దేవుని పోలికే. ఇప్పుడు చెప్పండి, మన పోలిక విషయంలో మనకేమైనా భేదం ఉందా? మన ఆత్మ విషయంలో మనకేమైనా భేదం ఉందా? లేదా? ఉందా లేదా? అవును, ఈ రెండు విషయాల్లో మనం అందరము సమానమే అని నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టేసేని కనపరుస్తారా? అంతెందుకండి, రాకడలో యేసయ్య వరుడుగా రాబోతున్నాడు. అప్పుడు వధువు ఎవరు? ఎవరు వధువు? సంఘం. దేవుడు సంఘాన్ని వధువుతో పోల్చాడు. సంఘంలో స్త్రీలు, పురుషులు అందరూ ఉంటారు. మరి దేవుడు సంఘాన్ని వధువుతో పోల్చినప్పుడు ఇక స్త్రీలు, పురుషులు, హిజ్రాల్ అనే భేదం ఎక్కడుందో మీరే చెప్పండి. కాబట్టి నేను ప్రకటిస్తున్న యేసయ్యకి ఎటువంటి భేదము లేదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. ఆయన అందరినీ కూడా ఒకే విధంగా చూసే దేవుడు. నేను చాలా సంవత్సరాల కిందట సోషల్ మీడియాలో ఒకటి చదివాను. ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది. నేను చదివిన చోట ఏమని రాస్తుందో తెలుసా? ఆ చదివి నేను చాలా ఆశ్చర్యపోయా. అక్కడ రాసుంది, మన భారతదేశంలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటో తెలుసా? కరోనా. వెనకాల ఉన్న వాళ్ళకి లేటుగా వెలిగినట్టుంది. మళ్ళీ చెప్పనా? జాగ్రత్తగా వినండి. అయితే మన ఇండియాలో కులాలు అనే భేదం లేకుండా అందరికీ సమానంగా దక్కింది ఏంటంట? గట్టిగా చెప్పు. కరోనా. నిజమే కదా? ఎంత గొప్ప సత్యం ఇది. కరోనా ఏమైనా కులమత భేదాలు చూసిందా? వీళ్ళు చౌదరి, వీళ్ళు రెడ్డి, వీళ్ళు నాయుడు, వీళ్ళు దళితులు, వీళ్ళు ముస్లిమ్స్, ఇలాంటివి ఏమన్నా కరోనా పట్టించుకుందా? అందరిని తీసుకొని వెళ్ళింది. అందుకే అంటాను, సహోదరి సహోదరుడా, నేను ప్రకటిస్తున్న యేసయ్య వచ్చింది మన కులాలి మతాలే మార్చడానికి కాదు, మన బ్రతుకులను మార్చడానికి వచ్చాడు. చేనిగుంట కాలనీలో మైక్ ద్వారా అయినా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరా వినండి.
నేను ప్రకటిస్తున్న యేసయ్య వచ్చింది మన కులాల్ని మతాల్ని మార్చడానికి కాదు. నా యేసయ్య వచ్చింది ఒక పాపిని పరిశుద్ధునిగా చేయడానికి వచ్చాడు. నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. అందుకే ఇక్కడ నేను నా కులం పేరు చెప్పాను. మాది ఒక చౌదరి కుటుంబం. అయితే మా సొంతూరు కృష్ణా జిల్లాలోని విజయవాడ. నేను విజయవాడలో పుట్టి పెరిగాను కానీ దాదాపు 17 సంవత్సరాలుగా దేవుడి చిత్త ప్రకారం నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోయాను. ఇప్పుడు అక్కడే ఉంటూ ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాను. మా ఫ్యామిలీ అంతా స్టిల్ ఇప్పటికీ విజయవాడలోనే ఉన్నారు. మా తల్లిగారి సొంతూరు ఏలూరు దగ్గర ద్వారకా తిరుమల, చిన్న తిరుపతి అంటారు. అది మా అమ్మగారి స్వగ్రామం. మా అమ్మమ్మ తాతయ్య చిన్నప్పుడే చనిపోతే మా అమ్మని ఆ ద్వారకా తిరుమలలో పూజారిగా పనిచేసే కృష్ణమాచార్యులు అనే ఒక పంతులు గారు చేరదీసి పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు నా తల్లి పుట్టింది ఒక హైందవ కుటుంబంలోనైనా పెరిగింది మాత్రం ఒక పంతులు గారి ఇంట్లో, అగ్రహారంలో పూజారి గారి దగ్గర పెరిగింది మా అమ్మ. గుర్తుపెట్టుకోండి దీన్ని. అలా బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లిని పెళ్ళంటే ఏంటో కూడా తెలియని 11 ఏళ్ల వయసులో మా నాన్నకిచ్చి వివాహం చేశారు. మా తండ్రి ఒక లారీ డ్రైవర్. ఆయనకి తాగుడు అలవాటు ఉండేది. దానివల్ల కుటుంబంలో ఎన్నో కష్టాలు బాధలు. మీకు తెలుసు, మన కుటుంబంలో యజమాని తాగుడికి బానిస అయిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. భార్య తినిందా, పిల్లలు సంతోషంగా ఉన్నారా, ఇవేమి మా నాన్న పట్టించుకునేవాడు కాదు. వారానికి 10 రోజులకోసారి లారీకి వెళ్ళడం, లారీకి వెళ్ళొచ్చి మా అమ్మకి డబ్బులు ఇవ్వాల్సింది పోయి మా అమ్మ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాక్కొని వెళ్తూ ఉండేవాడు. అలా రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నో కష్టాల మధ్యలో, ఎన్నో శ్రమల మధ్యలో నా తల్లి 5గురి సంతానానికి జన్మనిచ్చింది. మేము మొత్తం 5గురం మా తల్లికి. ఫస్ట్ అక్క పుట్టింది. అక్క తర్వాత 3 అన్నలు. 3 అన్నల తర్వాత నేను పుట్టాను. ఐఎమ్ ద యంగెస్ట్ వన్ ఇన్ మై ఫ్యామిలీ. నేనే మా ఇంట్లో అందరికన్నా చిన్న. ఒక ప్రశ్న, ప్రతి ఒక్క మనిషి జీవితం ఏ విధంగా మొదలవుతుందో, ఏ విధంగా సమాప్తమవుతుందో ఎవరికైనా తెలుసా? నో. ప్రతి కథకి కూడా ఒక మొదలు అనేది ఉంటే ముగింపు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మా నాన్న జీవిత కథకు కూడా ఒక ముగింపు జరిగింది. కానీ ఆ ముగింపు ఎంత భయంకరం అంటే, ఆయనకున్న ఆ తాగుడు అలవాటుకి ఒకరోజు ఒక భయంకరమైన రోగం వచ్చేసింది. అది ఎలాంటి రోగం? ఆగకుండా దగ్గుతూ ఉండేవాడు. నోటి నుంచి రక్తం కారుతూ ఉండేది. దాన్ని టీబీ అంటారు, క్షయ. ప్రజెంట్ టీబీకి మెడిసిన్ ఉంది, అప్పట్లో మందులు లేవు. ఆ టీబీతో మా నాన్న బాధపడుతూ ఉంటే అమ్మ చూసి తట్టుకోలేక హాస్పిటల్ తీసుకెళ్తే ఏ హాస్పిటల్లోనూ మా నాన్నకి వైద్యం దొరకలేదు. అయితే తన భర్త బతకాలని తన భార్య పడుతున్న తపన చూసి కొన్ని క్షణాల్లో మా నాన్న చనిపోతాడనగా చివరిగా మా అమ్మతో ఏమంటున్నాడో తెలుసా? దేవకి, మా అమ్మ పేరు దేవకి, దేవకి బావున్నంత కాలం నిన్ను పిల్లల్ని నేను సంతోషంగా చూసుకోలేకపోయాను. కాబట్టి ఫైనల్గా దేవుడు నాకు మంచి శిక్షే వేశాడు. ఏమంటున్నాడు? ఫైనల్గా దేవుడు నాకు మంచి శిక్షే వేశాడంట. కొంతమందికి చావు దగ్గర పడితే బుద్ధి మారుద్ది అంటారు కదా. ఆ గ్రూప్లో మా నాన్న కూడా ఒకడేమో అనిపిస్తుంది నాకు. తప్పు తెలుసుకున్నాడు కానీ లాభం ఉందా? సమయం ఉందా? చేనిగుంట కాలనీలో మైక్ ద్వారా ఈ నా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరా వినండి. దేవుడు మనందరికీ ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలోపు నువ్వు మారావా సరే సరి, ఆ సమయంలోపు నువ్వు మారలేదా మన ఎండింగ్ ఎలా ఉంటుందో తెలుసా? అగ్ని ఆరదు, ఒంటికి పట్టిన పురుగు చావదు. జైల్లో ఉన్న ఖైదీకి ఒక నమ్మకం, నేను ఎప్పటికైనా విడుదలవుతాను, బయటకెళ్ళి మా కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తాను అని చెప్పి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ కూడా ఒక నమ్మకం, ఏదో ఒక రోజు నా రోగం తగ్గిపోతుందిలే, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి. కానీ ఒక్కసారి నరకానికి వెళ్ళిన వ్యక్తికి తిరిగి వస్తానన్న నమ్మకం కానీ వచ్చే అవకాశం కానీ ఉండనే ఉండదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన సమయంలోపే ఈ రాత్రి నువ్వు మారి ఆయనకి కనబడితే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించు. దేవుడు మా నాన్నకిచ్చిన సమయం అయిపోయింది, ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు. చివరికి ఏం చేస్తున్నాడు తెలుసా? మా అమ్మ కాళ్ళ మీద పడి బ్రతిలాడుతున్నాడు. దేవకి, ఏదో ఒకటి చేసి నన్ను బ్రతికించవే, ఇక నుంచి నేను తాగను, నిన్ను పిల్లల్ని బాగా చూసుకుంటానంటున్నాడు. బట్ దేర్ వాజ్ నో టైం. ఫైనల్గా జరిగిందేంటో తెలుసా? మేమందరము చూస్తుండగానే మా అందరి కళ్ళ ముందే మా తండ్రి ఆ టీబీతో మరణ వేదన అనుభవిస్తూ ప్రాణాలు విడిచాడు. నాన్న చనిపోయిన తర్వాత కుటుంబ బాధ్యత అంతా అమ్మ చేతిలోకి వచ్చింది. అక్క, 3 అన్నయ్యలు, నేను. 30 ఏళ్ల క్రిందట
భర్త లేని ఒక స్త్రీకి 5 పిల్లల్ని పోషించడం ఎంత కష్టమో మీరు ఆలోచించండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు. వాస్తవానికి మాకు స్థలాలు, పొలాలు ఇవన్నీ బాగానే ఉండేవి. నాన్నగారు తాగుడికి బానిసైపోయి, ఆ తాగుడికి బానిసవ్వడం వల్ల మాకున్న ఆస్తులన్నీ అమ్మేయడం జరిగింది. ఆయనతో పాటు ఆస్తులు కూడా తీసుకెళ్ళిపోయాడు అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి. దానివల్ల ఫ్యామిలీలో ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. పూట గడమే కష్టంగా ఉండేది. ఆ పరిస్థితిలో నా తల్లి అనుకుంది, ఒక భర్త లేని స్త్రీగా 5 పిల్లల్ని పోషించడం నా వల్ల కాదు. ఇక నా పని అయిపోయింది. ఎప్పుడైతే మా అమ్మ నా పని అయిపోయింది అనుకుందో, అప్పుడే యేసయ్య మా ఇంట్లోకి వచ్చాడు. తన పని మొదలుపెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే నువ్వు నా పని అయిపోయింది అనుకుంటావో, దట్ ఈస్ ద రైట్ టైం టు గాడ్ టు స్టార్ట్ హిస్ వర్క్. అదే సరైన సమయం దేవుడికి తన పని మొదలు పెట్టడానికి. ఇక్కడున్న మీలో ఎవరైనా మీకున్న అప్పుల్ని బట్టి, మీకున్న అనారోగ్యాన్ని బట్టి, మీకున్న ఆర్థిక ఇబ్బందుల్ని బట్టి, మీకున్న కష్టాన్ని బట్టి, ఇక్కడున్న మీలో ఎవరైనా అనుకుంటున్నారా నా పని అయిపోయింది అని చెప్పి? అయితే గుర్తుపెట్టుకోండి, యేసు నామములో ఈ రాత్రి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని పని మొదలవబోతుంది. నమ్మిన వాళ్ళు బిగ్గరగా చప్పట్లు కొట్టండి. దేవుడికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నీ పని అయిపోయింది అనుకుంటున్నావా? అదే సరైన సమయం దేవుడికి తన పని మొదలు పెట్టడానికి. భర్తని కోల్పోయి 5 పిల్లల్ని చేతిలో పట్టుకున్న నా తల్లి అనుకుంది, ఈ పిల్లల్ని పోషించడం నా వల్ల కాదు, నా పని అయిపోయిందని. అప్పుడే యేసయ్య మాకు పరిచయం అయ్యాడు. ఒక హైందవ కుటుంబంలో పుట్టిన నా తల్లి, ఒక పూజారి గారి దగ్గర అగ్రహారంలో ఒక చరిత్ర కలిగిన గుడిలో పూజారిగా పనిచేసే ఒక పంతులు గారి దగ్గర పెరిగిన నా తల్లి. ఒక మాట ఉంది కదా, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళే వీళ్ళవుతారు అన్నట్టుగా, ఆ బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిన నా తల్లికి అవే పద్ధతులు. అంత నీట్గా ఉండాలి, ఎక్కడ తీసి వస్తువు అక్కడే పెట్టాలి. మన్నలు బయటికి వెళ్తే స్నానం చేస్తే కానీ ఇంట్లోకి రానిచ్చేది కాదు. మా పక్కింట్లో ఉండే ఆంటీ వాళ్ళకి అర్థమయ్యేది కాదు మేము చౌదరి కుటుంబం వారమో బ్రాహ్మణ కుటుంబం వారమో. కొన్ని సందర్భాల్లో మా పక్కింట్లో ఆంటీ వాళ్ళు వచ్చి మా అమ్మని అడుగుతూ ఉండేవారు, దేవకి మీరు చౌదరి కుటుంబం వారా బ్రాహ్మణ కుటుంబం వారా? అవేం పూజలమ్మా, ఎలిగేవో తెలుగుతానే ఉంటుంది, చేసే పూజలు చేస్తానే ఉంటావు, వారంలో ఏదో ఒక రోజు ఉపవాసం అంటావు. అంటే నా తల్లి ఆ పంతులు గారి దగ్గర పెరిగింది కాబట్టి ఆమెకు అవే పద్ధతులు వచ్చేసాయి. కానీ ఇక్కడ మీరందరూ ఆశ్చర్యపోయే ఒక విషయం చెప్పనా? మా ఇంట్లో మొదటిగా యేసుప్రభుని నమ్ముకుంది మా అమ్మే. ఇది వినంగానే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. అదేంటంజలి, మీ అమ్మ ఒక హైందవ కుటుంబంలో పుట్టిందన్నావు, బ్రాహ్మణ కుటుంబంలో పెరిగిందన్నావు, ఎంతో నిష్టగా నియమంగా ఉండేదన్నావు. అలాంటి మీ ఇంట్లో మీ అమ్మగారే ఫస్ట్ యేసుప్రభు నమ్ముకున్నారా? ఎస్, నిజమే. మా ఇంట్లో మొదట బాప్తీసం తీసుకుంది మా అమ్మగారే. మా అమ్మగారి తర్వాత మేమందరం మెల్లమెల్లగా సత్య మార్గాన్ని గ్రహించాం. అదెలా జరిగింది? అసలు మా అమ్మ ఎలా యేసుప్రభుని నమ్ముకున్నారు? మేమందరం ఎలాగా చర్చికి వెళ్ళడం మొదలు పెట్టాం? ఇవన్నీ చెప్పే ముందు మేము యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏం జరిగిందో ఒక విషయం మీతో చెప్తాను. ఎప్పుడైతే అమ్మ మేమందరం యేసుప్రభుని నమ్ముకొని చర్చికి వెళ్ళడం మొదలు పెట్టామో, మా చుట్టాల్లో చాలామంది మాతో మాట్లాడడం మానేశారు. మా అమ్మ అనుకుంది, సర్లే యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ చిన్న చూపు, ఈ చులకనగా చూడడం ఇదంతా సహజమేలని చెప్పి ఓపికగా ఉంది. ఒకరోజు మా అమ్మకి ఆరోగ్యం బాగోలా. వయసు మీద పడి హఠాత్తుగా ఒక ఆలోచన ఏంటి, నేను నా పిల్లలు యేసుప్రభుని నమ్ముకున్నాం అని చెప్పి అయిన వాళ్ళందరూ దూరం పెట్టారు. రేపంటే ఒక రోజున నాకు ఏదైనా జరగరాంది జరిగితే నా పిల్లల మంచి చెడు ఎవరు చూస్తారు అనే ఆలోచనతో మా అమ్మకి ఒక చెల్లుంది, మా పిన్ని. ఒకరోజు మా పిన్ని మమ్మల్ని తీసుకొని మా అమ్మ ఒకరోజు మమ్మల్ని తీసుకొని మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మేము ఏ రోజైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళామో అదే రోజు మా పిన్ని వాళ్ళ కూతురికి పెళ్లి సంబంధం వచ్చింది. ఆ రోజు మా పిన్ని ఏం చేస్తుందో తెలుసా? మమ్మల్ని డైరెక్ట్గా ఇంట్లోకి పిలవకుండా వాళ్ళ ఇంటి పక్కన ఒక సందు ఉంటే ఆ సందులోంచి తీసుకొని వచ్చి మా పిన్ని మా అమ్మని మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టి ఆ మంటది, అక్క ఇక్కడే కూర్చో, తెలిసిన వాళ్ళు వచ్చారు, ఒక 5 నిమిషాలు మాట్లాడి పంపిస్తానని చెప్పి కొన్ని గంటల సేపు ఆ రోజు మా పిన్ని మమ్మల్ని వంటగదిలో కూర్చోబెట్టేసింది. ఆ రోజు మా పిన్ని ఎందుకు అలా చేసిందో మీరే చెప్పాలి. చెప్పండి, ఎందుకు చేసిందంటారు అలా? ఎస్, ఒకవేళ అక్కడ సందర్భంలో మేము దేవుడిని నమ్ముకున్నాం అని చెప్పాల్సి వస్తే ఆ రోజు వాళ్ళ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతుందనే ఉద్దేశంతో ఆ రోజు మా పిన్ని అలా చేసేసరికి మా అమ్మ వంటగదిలో కూర్చొని బోర్ని ఏడుస్తుంది. మా అమ్మ ఏడిస్తే మేము తట్టుకోలేం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాన్న చనిపోయిన తర్వాత ఎన్నో కష్టాలు పడి పెంచింది మా అమ్మ మమ్మల్ని. అలాంటి మా అమ్మ ఏడుస్తుంటే మా అన్నయ్యలు చూసి తట్టుకోలేక ఏడుస్తున్న మా అమ్మని ఆ వంటగది నుంచి తీసుకొని వచ్చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము వాళ్ళ గుమ్మం కూడా తొక్కలేదు. ఇది జరిగి దాదాపు
27 సంవత్సరాలు అవుతుంది. తెలుసా ఎందుకు తొక్కలేదో? నా తల్లి ఒకటే నమ్మింది. నా పిల్లలకి కావాల్సింది బంధువుల ప్రేమ కాదు, నా పిల్లలకి కావాల్సింది యేసయ్య ప్రేమ. ఈ చుట్టాలు, బంధువులు కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మనం బావుంటే మన చుట్టూ బెల్లం చుట్టూ ఈగల వాలినట్టు వాలిపోతారు. మన పరిస్థితి తారుమారైతే ఒక్కళ్ళు కూడా వచ్చి మనకు సహాయం చేయరు. ఒకవేళ నేను మిమ్మల్ని ఇక్కడున్న మీలో ఎంతమంది చుట్టాల చేతిలో మోసపోయారు చెయ్యెత్తండి అంటే సగం చేతులు లెగుస్తాయి. దేవుడి మహిమార్థంగా చెప్తున్న మాట. ఒకానొక సందర్భంలో మా పిన్నికి చీరలు లేకపోతే మా అమ్మ చీరలు కట్టుకొని బ్రతికింది మా పిన్ని. అలాంటిది మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అని చెప్పి మమ్మల్ని ఏకంగా వంటగదిలో కూర్చోబెట్టి వాళ్ళ అమ్మాయికి వచ్చిన పెళ్లి సంబంధం గురించి మాతో చెప్పలేదండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మా పిన్ని వాళ్ళు మాకు అలా చేశారని వాళ్ళని మీ ముందు నిలబెట్టి వాళ్ళని దోషులుగా నిలబెట్టాలి అనే ఉద్దేశంతో చెప్పట్లేదు సుబా. ఇవి నేను మీకు ఎందుకు చెప్పానంటే యేసు ప్రభుని నమ్ముకున్నందుకు చుట్టాలు వెలివేసినా, సొంత చెల్లి వంటగదిలో కూర్చోబెట్టినా, నా తల్లి మనుషులకి దూరమైంది తప్ప మనిషిని చేసిన దేవుడికి మాత్రం దూరం కాలేదు. ఈ రోజులో చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత చుట్టాలేదో అంటున్నారు, బంధువులేదో అంటున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారని చెప్పి కొంతమంది యేసేని విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నారు. సహోదరి సహోదర వినండి, మనుషుల మాటలు మరుక్షణమే మారిపోతాయి. కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ప్రేమ ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ. మాట తప్పడానికైనా మానవుడు కాడు, మనిషిని చేసిన దేవుడు. అసలు మా అమ్మకి యేసయ్య మీద అంత ప్రేమ ఎలా వచ్చిందంటారు? మనలో మనమాట 30 ఏళ్ల క్రిందట భర్త చనిపోయిన ఒక స్త్రీ, ఆమెకు 5గురు పిల్లలు ఉన్నారు. అలాంటి స్త్రీకి చుట్టాల సహకారం కావాలా వద్దా? ఖచ్చితంగా కావాలి. ఆ చుట్టాలేమో యేసు ప్రభుని నమ్ముకున్నందుకు తనని తన పిల్లల్ని దూరం పెట్టేశారు. ఇప్పుడు భర్త లేని 5గురు పిల్లలు ఉన్న ఆ వితంతువుకు ఒక పెద్ద ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? ఇప్పుడు నేను యేసయ్య కోసం చుట్టాలని వదిలేయాలా, చుట్టాల కోసం యేసయ్యని వదిలేయాలా? అలాంటి పరిస్థితిలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏమనుకుంటుందో తెలుసా? యేసు ప్రభుని నేను కొత్తగా నమ్ముకున్నా, ఈయనలో గొప్పతనం ఏంటో నాకేం తెలుసు? నేనేమో భర్త లేని స్త్రీని. భర్త లేని స్త్రీ అంటే ఈ సమాజానికి చాలా చులకన. యేసు ప్రభుతో నాకెందుకులే బాగు, నా పిల్లల మంచి చెడు చూడాలి అంటే బంధువులు అయిన వాళ్ళు ఖచ్చితంగా కావాలి కదా, ఈ యేసైతే నాకెందుకులే, నాకు చుట్టాలే కావాలని చెప్పి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ అయినా 99% చుట్టాలనే కోరుకుంటుంది. కానీ ఆ రోజు నా తల్లి తీసుకున్న నిర్ణయమే ఈ రోజు నన్ను మీ అందరి ముందు నిలబెట్టింది. ఎవరిని కోరుకుంది మా అమ్మ? చెప్పండి. యేసయ్యని కోరుకుంది కాబట్టి తన కడుపున నేను ఒక హిజ్రాగా, నేను ఒక తిరునంగయ్యగా పుట్టినప్పటికీ ఈరోజు ఇదే పనికిరాని పాత్రని దేవుడు ప్రపంచ దేశాల్లో తన సాక్షిగా వాడుకుంటున్నాడు. అమ్మా నాన్నలు, మీతో ఒక మాట. ఈరోజు మీరు దేవుడి కోసం తీసుకునే నిర్ణయాలు రేపు భవిష్యత్తులో మీ పిల్లలకి ఆశీర్వాదాలుగా మారబోతున్నాయి. ఈ మాట మీరు ఎప్పుడూ మర్చిపోకండి. ఇప్పుడు మా ఇంటికి యేసయ్య ఎలా పరిచయం అయ్యాడో చెప్తాను వినండి. మా నాన్న చనిపోయిన కొన్ని రోజుల తర్వాత మా వీధిలో ఒక క్రైస్తవ తల్లి ఉండేవారు, మంచి విశ్వాసి, బాగా ప్రార్థన చేస్తుంది. ఒకే వీధిలో ఉంటాం కాబట్టి ఆమెకి మాకు బాగా పరిచయం. వాస్తవానికి ఆ క్రైస్తవ తల్లి ద్వారానే మా ఇంటికి యేసయ్య పరిచయం అయ్యాడు. మీకు తెలుసా? మా ఇంటికి యేసయ్యని పరిచయం చేసిన ఆ క్రైస్తవ తల్లి చేసే పనేంటో తెలుసా మీకు? జాంకాయలు అమ్ముకుంటుంది. ఏం చేస్తుంది? ఒక జాంకాయలు అమ్ముకునే తల్లి ద్వారా ఈరోజు నా కుటుంబం రక్షించబడింది. యేసయ్యకి చప్పట్లు కొడతారా? గట్టిగా కొట్టాలి యేసయ్యకి. ఒకసారి మీరే ఆలోచించండి. ఎక్కడ జాంకాయలు అమ్ముకునే ఆ తల్లి, ఎక్కడ దేశ విదేశాల్లో వాడబడుతున్న ఈ పనికిరాని పాత్ర? ఏమాత్రమైన సంబంధం ఉందా? ఇక్కడున్న మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో, నేనేదో చిన్న మారుమూల ప్రాంతంలో పుట్టాను, నాకు చదువు లేదు, అందం లేదు, ఆస్తిపాస్తులు లేవు, నన్నేం వాడుకుంటాడులే అని చెప్పి. సహోదరి సహోదరుడా, నా కుటుంబం కోసం ఒక జాంకాయల తల్లిని వాడుకున్న దేవుడు, ఈరోజు ఈ చేనిగుంట కాలనీ కోసం ఒక హిజ్రాని వాడుకుంటున్న దేవుడు, ఈ రాత్రి నిన్ను కూడా వాడుకోగల సమర్థుడు. దట్స్ వై ఐ ఆల్వేస్ సే వేర్ ఎవర్ ఐ గో, గాడ్ కెన్ యూజ్ ఎనీ వన్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరినైనా వాడుకోగల సమర్థుడు. బిలామ కోసం గాడిదని వాడుకోలా, ఏలియా కోసం కాకుల్ని వాడుకోలా, యోనా కోసం చేపని వాడుకోలా, అదే గాడిదని పస్కా పండుగలో యేసయ్య వాడుకోలా. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా వాడుకోగల సమర్థుడు. నమ్మిన వాళ్ళు బిగ్గరగా యేసయ్యకి చప్పట్లు కొట్టండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్, హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. నేను ప్రకటిస్తున్న యేసయ్య నీ కోసం ఏదైనా చేయగల సమర్థుడు.
అది నేను ప్రకటిస్తున్న యేసయ్యలో ఉన్న గొప్పతనం. మనలో మన మాట. ఆ రోజు ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి మా ఇంటికి యేసయ్య సువార్త, యేసయ్య మాటలు చెప్తున్నప్పుడు ఆమె అనుకుందా, నేను ఈరోజు ఈ ఇంట్లో యేసు ప్రభు గురించి చెప్తున్నాను, యేసయ్య సువార్త ప్రకటిస్తున్నాను, భవిష్యత్తులో ఈ ఇంట్లో నుంచి ఒక వ్యక్తి ప్రపంచ దేశాలు తిరుగుతూ దేవుని సేవ చేస్తుంది అని ఆమె అనుకుందా? ఊహించిందా? ఆమె చేయాల్సిన పని ఆమె చాలా నమ్మకంగా చేసింది. ఆమె జల్లాల్సిన సువార్త విత్తనాలు చాలా నమ్మకంగా జల్లింది. ఆ సువార్త విత్తనాలు ఎక్కడ పడాలో అక్కడ పడి ఫలించి మహావృక్షమై ఈరోజు ఆ కుటుంబం నుంచి ఈ పనికిరాని పాత్రని దేవుడు ప్రపంచ దేశాల్లో తన సాక్షిగా వాడుకుంటున్నాడు. సహోదరి, సహోదరుడా, నువ్వు చెప్పే 4 యేసయ్య మాటలు ఏ కుటుంబాన్ని రక్షిస్తాయో, ఏ వ్యక్తిని నాలాగా సేవకుడుగా సేవకురాలుగా మలుస్తాయో మనకి తెలీదు. కాబట్టి సువార్త చెప్పడంలో మీరు ఎప్పుడు వెనకడుగు వేయొద్దు. ఒకవేళ ఇక్కడున్న మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో, అంజలి అలా అంటావేంటి, సువార్త చెప్పే పని సేవకులది కదా, మనమేముంది, మనం విశ్వాసులం. ఆదివారం చర్చికి వెళ్ళామా, స్తోత్రం 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 అని చెప్పి దేవుని స్తుతించామా, వాక్యం విన్నామా, కానుకేసామా, చేతులు దులిపేసుకున్నామంటే ఏసయ్య ఒప్పుకోడు. ఏసయ్య అస్సలు ఒప్పుకోడు. ఆయన నిన్ను నన్ను రక్షించింది అనేకుల్ని రక్షిస్తామనే నమ్మకంతో, ఆయన నీ నా పాపాలు క్షమించింది అనేకులు ఆయన క్షమాపణ పొందుకునేలా మనం చేస్తామనే ఉద్దేశంతో, ఏ నమ్మకమైతే ఏ ఉద్దేశమైతే దేవుడు నీ మీద పెట్టుకున్నాడో దానికి తగ్గట్టుగా నువ్వు జీవిస్తున్నావా? ఈ రాత్రి సూటిగా ఏసీ అడుగుతున్నాడు. ఆనాడు ఆది సంఘం ఆదివారం సంఘంగా లేదండి. ఆనాడు ఆది సంఘం పండగల సంఘంగా లేదు. కొంతమంది పండగలకి ఇలా మీటింగ్స్లే కనబడతారు దేవుడి సన్నిధిలో. కానీ ఆనాడు ఆది సంఘం అలా లేదు. మీరు వాక్యంలో చూస్తే ఆది సంఘం ప్రతిరోజు నూతన ఆత్మల్ని దేవుడి మందిరాన్ని నడిపిస్తూనే ఉండేవారు. చూడండి, సందర్భం వచ్చింది కూడా చూపిస్తాను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 45వ వచనము. గాక వారు తమ చర స్థిరాస్తులను నమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అనుదినము అంటే, ప్రతి అనుదినం అంటే ఏంటి? ఎవ్రీడే, ప్రతిరోజు కూడా ఆది సంఘం. నెక్స్ట్ చదవండి. వారితో చేర్చుచుండెను. విన్నారా? ఆనాడు ఆది సంఘం ప్రతిరోజు కూడా నూతన ఆత్మల్ని దేవుడు మందిరాన్ని నడిపిస్తూనే ఉండేవారు. కాబట్టి సహోదరి, సహోదరుడా, నశించిపోతున్న ఆత్మల మీద భారము ఈ రాత్రి యేసయ్య మనలో బలంగా పుట్టించును గాక. చప్పట్లు కూడా దేవుడు కనపరచండి. అయితే ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి మా నాన్నగారు చనిపోయాక కొన్ని రోజుల తర్వాత ఒకరోజు మా ఇంటికి వచ్చింది. ఎందుకంటే నాన్న చనిపోయాడు కాబట్టి అమ్మని ఓదారుద్దామనే ఉద్దేశంతో వచ్చింది. మా అమ్మ ఏడుస్తూ ఉంటే ఆ జాంకాయలు అమ్ముకునే తల్లి చెప్తుంది, దేవకమ్మ, నీ భర్త చనిపోయాడు. నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే, నీ కుటుంబం శాంతి సమాధానంతో నింపబడాలి అంటే ఒక్కసారి నువ్వు చర్చికి రా. చర్చికి వచ్చి దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల విశ్వాసం ఉంచి నువ్వు గనక యేసుప్రభుని నమ్ముకుంటే జరిగేదేంటో తెలుసా? ఈ లోకంలో నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసయ్య నీకు ఇస్తాడు. ఏమిస్తాడు యేసయ్య? ధైర్యం. దేవకి మా అమ్మ ఆమె జాంకాయలు అమ్ముకునే ఆమె మా అమ్మతో సూటిగా ఒకటే చెప్పింది, దేవకి, నువ్వు గనక యేసు ప్రభుని నమ్ముకుంటే జరిగేదేంటో తెలుసా? ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసయ్య నీకు ఇస్తాడు. ఆ ధైర్యంతో నువ్వు అంతవరకు నమ్మకంగా నిలబడ్డావా, తర్వాత నీకు పరలోక రాజ్యం ఇస్తాడు అని చెప్పి. ఆ ఒక్క మాట మా అమ్మని పట్టుకుంది. ఏంటి? ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా యేసు ప్రభుని నమ్ముకుంటే వాటిని ఎదుర్కొనే ధైర్యం యేసయ్య ఇస్తాడా? ఇలాంటి మాట నేను ఎప్పుడూ వినలేదే. నాకేమో భర్త లేడు, భర్త లేని స్త్రీ అంటే ఈ సమాజానికి చాలా చులకన, 5 పిల్లల్ని ఎలా పోషించాలో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లల్ని నేను పోషించుకోగలను అన్న ధైర్యమే నాకు కావాలి. ఆ ధైర్యమేమో యేసయ్య ఇస్తాడని చెప్పి ఈ జాంకాయలు అమ్ముకునేమో చెప్తుంది. సరేలే, ఇన్ని రోజులు నేను ప్రయత్నాలు చేశాను కదా, ఒకసారి చర్చికి వెళ్దామని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం మా వంశంలో ఎవరైనా మొదటిసారిగా చర్చి గడప తొక్కారు అంటే అది మా తల్లి. ఒక ఆదివారం రోజున, ఇలాంటి ఒక ఆదివారం రోజున మా అమ్మ ఇలాగే చర్చిలోకి వచ్చి కూర్చుంది.
ఏ రోజైతే ఆమె చర్చిలోకి వచ్చి కూర్చుందో అదే రోజు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు. పాస్టర్ గారు పలికే ప్రతి మాట కూడా ఆమె జీవితానికి, ఆమె కుటుంబానికి తగ్గట్టుగా ఉన్నాయి. ఆశ్చర్యపోతుంది. అరే! ఈ వ్యక్తి ఎవరో నాకు తెలీదు. కానీ మైక్‌లో మాట్లాడే ఈ వ్యక్తి మాటలన్నీ కూడా నా జీవితానికి, నా కుటుంబానికి తగ్గట్టుగా ఉన్నాయేంటి? ఏడుస్తుంది, ఏడుస్తుంది. చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటుంది. యేసయ్యా! నన్ను క్షమించు. నువ్వు ఇంత గొప్ప దేవుడివని ఇంతవరకు నాకెవరూ చెప్పలేదు. నేను నీ సేవకుడితో ఏమీ చెప్పకుండానే నీ సేవకుడు ముఖాంతరం నుండి నాతో స్పష్టంగా మాట్లాడుతున్నావు. యేసయ్యా! నీ గొప్పతనమేంటో నాకు తెలిసింది. ఇక నుంచి నేను నిన్ను విడిచిపెట్టను. నా పిల్లలతో చివరి వరకు నీతో నమ్మకంగా ఉంటానని చెప్పి అలా చర్చికి వెళ్తూ, వెళ్తూ, వెళ్తూ కొన్ని వారాల్లోనే నా తల్లి లోక రక్షకుడిని తన సొంత రక్షకుడిగా అంగీకరించింది. అలా మా అమ్మ తర్వాత మేమందరము మెల్లమెల్లగా, మెల్లమెల్లగా సత్య మార్గాన్ని గ్రహించి చర్చికి వెళ్ళడం మొదలుపెట్టాం. శ్రమ కలుగుట నాకు చెప్పండి. శ్రమ కలుగుట నాకు మేలాయను. నా తల్లి క్రీస్తులోకి రాకముందు శ్రమలు పడింది. క్రీస్తులోకి వచ్చాక కూడా శ్రమలు పడింది. ఆ శ్రమలలో మా అమ్మ యేసయ్యని నమ్ముకొని ఆయన విడిచిపెట్టకుండా ఓర్పుగా, ధైర్యంగా ఉన్నందున ఈరోజు మా కుటుంబానికి దక్కిన ఆశీర్వాదాలు, మా ఇంట్లో జరిగిన మేలులు ఏంటో తెలుసా? 1995లో మా అమ్మగారు బాప్తీసం తీసుకున్నారు. ఇదే సంవత్సరం 2026. అంటే ఎన్ని సంవత్సరాలైంది అమ్మగారు రక్షించబడి? దాదాపు 30 సంవత్సరాల పైనే అయిపోయింది. ఈ 30 ఏళ్లలో మా ఇంట్లో జరిగిన అద్భుతాలు, ఆశీర్వాదాలు, మేలులు ఏంటో తెలుసా? ప్రస్తుతం మా అక్కకి పెళ్ళైపోయింది. ఆమెకి 2 కొడుకులున్నారు. ముగ్గురు అన్నలకి పెళ్ళిళ్ళైపోయినాయి. వాళ్ళకి ఇద్దరిద్దరు పిల్లలు. నా కుటుంబంలో అమ్మ రక్షించబడింది. ముగ్గురు అన్నయ్యలు రక్షించబడ్డారు. నేను కూడా రక్షించబడ్డాను. అలాగే మా ముగ్గురు అన్నయ్యల్లో మా పెద్దన్నను కూడా దేవుడు సేవకుడిగా వాడుకుంటున్నాడు. చివరి సంతానమైన నన్ను దేవుడు ఒక ఇవాంజలిస్ట్‌గా వాడుకుంటున్నాడు. మీరు గమనిస్తే నా తల్లికి పుట్టిన 5గురు సంతానంలో దేవుడు ఎంతమందిని సేవకులుగా మార్చాడు? ఇద్దరిని సేవకులుగా మార్చాడు. ఒక చౌదరి కుటుంబంలో, ఒక కమ్మ కులంలో పుట్టి పెరిగిన మేము యేసు ప్రభుని నమ్ముకొని ఈ రోజుకి 30 సంవత్సరాల పైనే అయిపోయింది. మీరు అడగొచ్చు, అంజలి మీరు యేసు ప్రభుని నమ్ముకొని 30 ఏళ్ళయిందా? మరి ఈ 30 ఏళ్లలో మీ జీవితంలో అన్ని అద్భుతాలేనా? ఆశ్చర్యాలేనా? యేసు ప్రభుని అడగంగానే అద్భుతం జరిగిపోతుందా? యేసు ప్రభుకి ప్రార్థించగానే మీకు ఫలితం వచ్చేస్తుందా? అంటే నేనంటాను లేదు. లేదండి. ఈ 30 ఏళ్లలో మాకు అనారోగ్యం వచ్చింది. ఆర్థిక ఇబ్బందులొచ్చాయి. కుటుంబ కలహాలొచ్చాయి. మళ్ళీ తట్టుకోలేని శ్రమలు గూడా వచ్చాయి. కానీ ఎన్ని వచ్చినా మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు, పిలిచినవాడు, నమ్మదగినవాడు. ఒకప్పుడు యేసు ప్రభుని నమ్ముకోకముందు కష్టమొచ్చినా, బాధొచ్చినా, దుఃఖమొచ్చినా మాకేం చేయాలో అర్థమయ్యేదే కాదు. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న ఈ 30 ఏళ్లలో మాకే కష్టమొచ్చినా, ఏ శ్రమొచ్చినా నేను నా కుటుంబం చెప్పే మాటేంటో తెలుసా? యెహోవా ఈరే. ఏంటిది? అంటే అర్థమేంటి? యెహోవానే చూసుకుంటాడని చెప్పి 30 ఏళ్లుగా మేము యేసయ్య మీద ఆధారపడుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. సహోదరి, సహోదరుడా, ఈరోజు నా కుటుంబంలో రక్షణ ఉంది. అదే నా కుటుంబానికి మేలని చెప్పి నేను నమ్ముతున్నా. మరి నీ కుటుంబంలో రక్షణ ఉందా? మీ ఇంట్లో అందరూ బాప్తీసం తీసుకున్నారా? ఒక ప్రశ్న. అంజలి, మా ఇంట్లో అందరూ రక్షించబడ్డారు అన్న కుటుంబాలు మాత్రమే చెయ్యెత్తండి. మా కుటుంబంలో అందరూ బాప్తీసం తీసుకున్నారు అన్నవాళ్ళు మాత్రమే చెయ్యెత్తండి. మీరంటే సేవకులు ఓకే. 1, 2, 3, 4, 5, 6 దించేసేయండి. తిప్పి తిప్పి కొడితే 10 కుటుంబాలు కూడా లేవు కదా! మరి మీ కుటుంబాలకి మేలంటే ఏమనుకుంటున్నారు మీరు? ఒకవేళ ఇక్కడున్న మీలో ఎవరైనా అనుకుంటున్నారేమో, అంజలి మా కుటుంబానికి సొంత ఇల్లుంది అదే మాకు మేలు. మా కుటుంబానికి స్థలాలున్నాయి, పొలాలున్నాయి, కూర్చొని తిన్న తరగనంత ఆస్తుంది అదే మాకు మేలు, అదే మాకు ఆశీర్వాదం చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. వాస్తవానికి అవి నీకు మేలే. అవి నీకు ఆశీర్వాదమే. కాదని నేను అనను. కానీ ఒక మాట చెప్పండి. మీ సొంతిల్లు మీ కుటుంబాన్ని పరలోకానికి తీసుకెళ్తుందా? మీ స్థలాలు, మీ పొలాలు, మీ ఆస్తులు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పరలోకానికి తీసుకెళ్తాయా? నో. మరి నిన్ను, నీ కుటుంబాన్ని పరలోకానికి చేర్చేదేంటి? ఎప్పుడైతే నువ్వు, నీ కుటుంబం రక్షణ పొంది, ఆ రక్షణ, భక్తిని అంతవరకు నమ్మకంగా కాపాడుకుంటారో, అవి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పరలోకానికి తీసుకెళ్తాయి. ఈరోజు నాకు, నా కుటుంబానికి ఏమున్నా, ఏమి లేకపోయినా మీ అండ్ మై ఫ్యామిలీ వి ఆర్ సో హ్యాపీ. అన్నీ ఉన్న దేవుడికి స్తోత్రం, ఏమీ లేకపోయినా దేవుడికి స్తోత్రం. బైబిల్‌లో ఒక మాట ఉంటుంది. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యేసు ప్రభుని కలిగి ఉండడమే గొప్ప ధన్యత. అంతకు మించిన గొప్ప భాగ్యం ఏముంది మనకి? నేను నా కుటుంబం అదే నమ్ముతున్నాం. ఒకవేళ ఇక్కడున్న మీలో ఎవరైనా, అంజలి నేను యేసు ప్రభుని నమ్ముకొని చాలా సంవత్సరాలైంది. కానీ నాకంటూ చెప్పుకోవడానికి ఈ భూమి మీద ఏమీ లేదు తెలుసా? అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, అలా ఎవరైనా బాధపడుతూ ఉంటే మీకొక మాట చూపిస్తానండి. 1 తిమోతి 6వ అధ్యాయము 5-7 వచనాలు చదవండి.
కృంగిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. దీనిలో నుండి నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీతో వచ్చేస్తుంది అనుందా? నీ స్థలాలు, నీ పొలాలు, నీ కాగితాలు వాటితో నీతో వచ్చేస్తాయని ఉందా? మరి అక్కడ ఏమనుంది? మనం ఈ లోకంలోనికి ఏమీ ఏమీ తేలేదు. తేలేదు, దీనిలో నుండి ఒక్క రూపాయి కూడా మన వెంట రాదు. ఆఖరికి నువ్వు పెట్టుకున్న ముక్కు పుల్లతో సహా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. అందుకే ఈ రాత్రి ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కావచ్చు, ఈ చేనిగుంట కాలనీని కావచ్చు, యేసయ్య సూటిగా ఒకే ఒక మాట అడుగుతున్నాడు. మీకు యేసు కావాలా, కాసు కావాలా? ఏసా కాసా? ఏసే కావాలి అన్న వాళ్ళు రెండు చేతులు ఆకాశం వైపు చూపించి బిగ్గరగా చప్పలు కొడితే ఏసుని కనపరచండి. నిత్య జీవాన్ని ఇచ్చే ఏసే నాకు కావాలి అనే వాళ్ళు మనసారా చప్పట్లు కొట్టాలి ఏసైకి. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాసు నీకు పరలోకాన్ని ఇవ్వదు, యేసు మాత్రమే నీకు పరలోకాన్ని ఇస్తాడు. ఇది సత్యం. మరి ఆ యేసే నీకు కావాలా? ఒకవేళ ఈ రాత్రి నా మాటలు వింటున్న మీలో ఎవరైనా, అంజలి నేను ఘోర పాపిని, నేను చాలా తప్పులు చేశాను, నేనంటే నా కుటుంబానికి నచ్చదు, నేనంటే నా స్నేహితులు ఎవ్వరు ఇష్టపడరు, అసలు నేనంటే మా ఏరియాలో ఎవ్వరు మెచ్చరు, ఎందుకో తెలుసా? నేను చాలా తప్పులు చేశాను, అందుకే అందరూ నన్ను అసహించుకుంటారు, అందరూ నన్ను చీకొడతారు. మరి అంజలి, ఇలాంటి తప్పులు చేసిన ఈ తప్పుడు మనిషిని నువ్వు ఇప్పటివరకు ఏసయ్యా 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 అంటున్నావు కదా, ఆ ఏసయ్య నన్ను ప్రేమిస్తాడా? నేను చాలా తప్పులు చేశాను కదా, అందరూ అసహించుకునేలా, అందరూ చీకొట్టేలా చాలా పొరపాట్లు చేశాను కదా, మరి నాలాంటి నీచుణ్ణి, నాలాంటి నీచురాల్ని నువ్వు ప్రకటిస్తున్న ఏసయ్య ప్రేమిస్తాడా అని మీలో ఎవరైనా నన్ను అడిగితే దానికి నా సమాధానం ఏంటో తెలుసా? ఖచ్చితంగా ప్రేమిస్తాడు. ఎందుకో తెలుసా? నా యేసే వచ్చింది పరిశుద్ధుల కోసం కాదు, నా యేసే వచ్చింది నీతిమంతుల కోసం కాదు, నా యేసే వచ్చింది నాలాంటి నీలాంటి పాపుల కోసమే. లోకమంటుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఏంటంట? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఏంటో తెలుసా? దుష్ట శిక్షణ, దుష్టులు అంటే పాపులు, పాపుల్ని శిక్షించండి. శిష్ట రక్షణ, శిష్టులు అంటే మంచివారు, మంచివారిని రక్షించండి. లోకం అనే మాట పాపుల్ని శిక్షించాలంట, మంచివారిని రక్షించాలంట. కానీ మన యేసయ్య పాపి కోసమే వచ్చాడు, పాపి కోసమే ప్రాణం పెట్టాడు. అది లోకానికి మన యేసయ్యకున్న వ్యత్యాసం. ఒక మాట అడుగుతాను, నాకు జవాబు ఇవ్వండి. ఒక రోగి యొక్క అనారోగ్యాన్ని చంపి రోగిని బాగు చేసేవాడు డాక్టర్ అవుతాడా, లేక రోగం వచ్చిందని రోగినే చంపేవాడు డాక్టర్ అవుతాడా? అర్థమైందా? మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రోగి యొక్క అనారోగ్యాన్ని చంపి రోగిని బాగు చేసేవాడు డాక్టర్ అవుతాడా, లేక రోగం వచ్చిందని రోగినే చంపేవాడు డాక్టర్ అవుతాడా? ఇందులో ఫస్ట్ది కరెక్టా, రెండోది కరెక్టా? ఫస్ట్దే కరెక్ట్ అన్న వాళ్ళు చేయి చూపించండి. ఇప్పుడు మన యేసయ్య ఫస్ట్ కేటగిరీనా, రెండో కేటగిరీనా? బిగ్గరగా యేసయ్యకి చప్పట్లు కొట్టాలి. నా యేసయ్యకి బిగ్గరగా చప్పట్లు కొట్టాలి. రోగి యొక్క అనారోగ్యాన్ని చంపి రోగిని బాగు చేసేవాడు డాక్టర్. అది నా యేసయ్యలో ఉన్న గుణ లక్షణం. అయినా మనలో మనమాట, ఒకవేళ దేవుడు గనక ఈ భూమి మీద పాపుల్ని శిక్షించుకుంటూ వెళితే ఒకళ్ళు కూడా మిగులుతారా? మిగలరా? మిగలరు. కాబట్టి నా యేసయ్య వచ్చింది పాపుల్ని శిక్షించడానికి కాదు, పాపుల్ని రక్షించడానికి. ఒక మాట చెప్పనా? ఈరోజు నేను ఇక్కడ మైకులో మాట్లాడుతున్నాను కదా, ఈ ప్రాంతాన్ని నేను ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి ఐఎమ్ సో గ్రేట్ పర్సన్, నేను ప్రపంచ దేశాల్లో దేవుడి సేవ చేస్తున్నాను, ఇప్పటి వరకు 10 దేశాలు వెళ్ళాను, ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కానో నాకే తెలియదు, నేను చాలా గొప్ప వ్యక్తిని అని నేను ఎప్పుడు చెప్పను. బికాజ్ ఐ వాజ్ ఎ సిన్నర్ వన్స్ అపాన్ అ టైమ్. ఐ వాజ్ ఎ సిన్నర్. ఒకప్పుడు నేను కూడా దేవుడికి వ్యతిరేకంగా జీవించిన వ్యక్తిని, దేవుడికి నచ్చిన పనులు చేసిన వ్యక్తిని. కానీ ఈ పాపిని పరిశుద్ధపరిచింది యేసయ్య రక్తం. ఈరోజు ఈ చేనిగుంట కాలనీలో ఒక హిజ్రా, ఒక తిరునంగై గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ క్షణం నేను కన్ను మూసినా మరుక్షణం పరలోకంలో కన్ను తెరుస్తున్న నమ్మకం నాకుంది. ఈ నమ్మకం నాకు ఇచ్చింది నేను పొందుకున్న రక్షణ. ఎప్పుడైతే యేసయ్యని నా సొంత రక్షకుడిగా అంగీకరించానో నాలో నాకే తెలియని ధైర్యం, ఉత్సాహం, సంతోషం, నా చుట్టూ ఏం జరుగుతున్నా
నా యేసే చూసుకుంటాడనే నమ్మకం నాకుంది. మరి ఈ నమ్మకం నీకుందా? ఈ రాత్రి నువ్వు కన్ను మూస్తే ఎక్కడుంటావు? పాతాళంలోనా? పరలోకంలోనా? ఒకసారి ఆలోచించుకో. కొంతమంది అంటూ ఉంటారు, చస్తే పేడ విరగడైపోద్ది. చస్తే ఎప్పుడు పేడ విరగడవదు. అసలు స్టోరీ అప్పుడే మొదలయ్యేది. ఎందుకంటే మరణం నీ దేహానికి తప్ప నీ ఆత్మకి మరణం లేదు. అది ఎక్కడో చోట ఉండాలి. దాన్ని నువ్వు ఎక్కడుంచుతావు? పాతాళంలో ఉంచుతావా, పరలోకంలో ఉంచుతావా అనేది నీ చేతుల్లో ఉంది. సహజంగా ఎవరైనా చనిపోతే అందరూ ఏమంటారు? చచ్చిపోయాడు, చచ్చిపోయింది. ఎక్కడికి పోయాడు? ఎక్కడికి పోయింది? ఒక వ్యక్తి మరణించడంలో క్లారిటీ ఉంది. ఆ మరణించిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అనే దాంట్లో ఈ లోకానికి సరైన క్లారిటీ లేదు. సహోదరి సహోదరుడా, మరణించిన తర్వాత ఏం జరుగుతుందనే క్లారిటీ ఈ లోకానికి సరిగ్గా లేదు. కొంతమంది ఏమంటారో తెలుసా? చావు అంటే నాకు భయం లేదు, చావుకి నేను ఎప్పుడూ భయపడను అని చెప్తూ ఉంటారు. అలా చెప్పిన వ్యక్తి చావు దగ్గరికి రాగానే ఏం ఆలోచిస్తాడో తెలుసా? ఇంకొన్ని రోజులు బ్రతికితే బాగుండు, ఇంకొక రోజు బ్రతికితే బాగుండు, ఒక గంట బతికితే బాగుండని చెప్పి ఆ వ్యక్తి తహతహలాడుతూ ఉంటాడు. ఎందుకంటే మరణించిన తర్వాత అంతా అయిపోతుంది, నేను ఎక్కడికి వెళ్తాను, నాకేమవుతుంది అనే ఆలోచనల మధ్యలో ఆ వ్యక్తికి బ్రతకాలని ఆశపడుతుంది. కానీ యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీకు నాకు ఉన్న ఫుల్ క్లారిటీ ఏంటో తెలుసా? మనం మరణించినా ఒకరోజు ఖచ్చితంగా తిరిగి లెగుస్తాము. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొడతారా? యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి ఉన్న నమ్మకం ఏంటంటే మనం చనిపోయినా ఒకరోజు ఖచ్చితంగా దేవుడు మనల్ని తిరిగి లేపుతాడు. మనమందరము కూడా దేవుని ఇల్లైన పరలోకములో దైవ కుమారులుగా దైవ కుమార్తెలుగా యుగ యుగాలు ఆయనతో కలిసి నివసిస్తాం. ఈ నిరీక్షణ, ఈ విశ్వాసం ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారికి మాత్రమే సాధ్యం. మరి ఆ రక్షణ నీకు కావాలా? అంజలి, నీలాగే నేను కూడా యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలంటే ఏం చేయాలి? బైబిల్లో ఒక మాట చూపిస్తాను. ఆ మాట నువ్వు మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. చూడు ఆ మాట ఏంటో. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడి హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. చాలమ్మా. చాలా మందికి బైబిల్ భాష అర్థం కాదు. కాబట్టి రక్షణ పొందాలంటే మీరు ఏం చేయాలో మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, వినండి. మీరు ఎక్కడైతే మైకులో ఈ మాటలు వింటున్నారో మీరున్న చోట మనస్ఫూర్తిగా ఒకటి నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసయ్యే దేవుడు కుమారుడు, ఆయన నేను చేసిన తప్పుల కోసం లేక పాపాల కోసం ఈ లోకానికి వచ్చి నేను పొందాల్సిన శిక్షను ఆయన పొంది నా కోసం ఆయన కలువరిగిరిలో రక్తముద్దగా మారి మరణించి 3వ రోజు సజీవంగా తిరిగి లేచి ఆయన పరలోకంలో నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు అని ఉన్న చోటే మనస్ఫూర్తిగా నమ్మగలిగితే నన్ను రక్షించుకున్న దేవుడు ఈ రాత్రి నిన్ను కూడా రక్షించుకుంటాడు. యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన రక్షకుడు. రక్షకుడా? అంజలి, రక్షకుడు ఎవరికి అవసరం? మీరు చెప్పండి. మంటల్లో కాలిపోతున్న వ్యక్తికి ఎవరు అవసరం? రక్షించేవాడు. నదిలో కొట్టుకెళ్ళిపోతున్న వ్యక్తికి ఎవరు అవసరం? కాపాడేవాడు. అలాగే భూమి మీద పాపిష్టి మనిషి పాపం చేస్తూ పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. ఆ పాపిష్టి మనిషికి ఎవరు అవసరం? రక్షకుడు అవసరం. ఆ రక్షకుడి పేరే నజరేయుడైన యేసు. ఒక రోగికి డాక్టర్ అవసరం ఎంతైతే ఉంటుందో ఒక పాపికి రక్షకుడు అవసరం కూడా అంతే ఉంటుంది. పాప అంటే ఎవరంజలి? లోకంలో అంటే సమాజంలో క్రీస్తుని ఎరగని వారు కొంతమంది అంటారు, ఈ క్రైస్తవులకి పని పాట లేదు, ఎప్పుడు చూసినా పాపులు 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 అంటారు. అసలు పాప అంటే ఎవరు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. పాపి అని ఎవరిని అంటారో మీకు అర్థమయ్యే భాషలో చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ భూమి మీద మనిషిని ఎంతో ఇష్టంతో తన పోలికలో తన చేతులతో చేసుకొని ఆ మనిషికి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నాన్న, ఈ లోకాన్నంతా నేను నా నోటితో చేశానురా, కానీ నిన్ను మాత్రం నా పోలికలో నా చేతులతో చేసుకున్నాను. కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం బంగారం. నువ్వేం చేయాలో తెలుసా? ఈ భూమి మీద నాకు నచ్చినట్టుగా జీవిస్తే చాలు
అని దేవుడు మనిషికి చెప్పాడు. ఈ మనిషి ఏం చేశాడు? దేవుడి పోలికలో చేయబడి, దేవుడి చేలతో చేయబడి, ఈ మనిషి ఈ భూమి మీద దేవుడికి నచ్చినట్టుగా జీవించకుండా, తనకు నచ్చినట్టుగా జీవిస్తూ దొంగతనం, అబద్ధం, వ్యభిచారం, మోసం, హత్య, లంచం తీసుకోవడం ఇలాంటివన్నీ చేసి ఈ మనిషి భూమి మీద దేవుడికి వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. ఇక్కడున్న మనందరికీ తెలిసిన ఒక నిజమేంటి? మంచి చేస్తే స్వర్గానికి వెళ్తాం, చెడు చేస్తే నరకానికి వెళ్తాం. మరి మనలో తప్పు చేయని వాళ్ళు ఎవరు? అంజలి, నేను పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు తెలుసా నీకు అన్నవాళ్ళు నుంచోండి. ఎనీబడి హియర్? నో బడి హియర్. మైక్లో మాట్లాడుతున్న నాతో సహా ఇక్కడున్న మనం అందరము కూడా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆలోచన ద్వారానో, చూపు ద్వారానో, వినడం ద్వారానో, నోటి ద్వారానో, చేతుల ద్వారానో, దేహం ద్వారానో ఇక్కడున్న మనం అందరము పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళమే. ఒకవేళ ఇక్కడున్న మనందరిలో తప్పులు చేసిన వాళ్ళ లిస్టు తీయండి అంటే ఆ లిస్టులో ఫస్ట్ పేరు నాదే ఉంటుంది. ఎస్, ఐఎమ్ టెల్లింగ్ ఓపెన్లీ, బికాస్ ఐ నో వాట్ ఐ వాజ్ వన్స్ అపాన్ ఎ టైమ్. ఐ నో వాట్ ఐ డిడ్. ఒకప్పుడు నా నీచమైన బ్రతికేంటో నాకు బాగా తెలుసు. అందుకే ఇంత ఓపెన్గా చెప్తున్నా మీకు. పౌలు గారు కూడా అదే అంటారు, పాపులలో నేను ప్రధానుడును అని చెప్పి. ఇప్పుడు చెప్పండి, తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలా వద్దా? ఖచ్చితంగా పడాలి. మరి ఈ భూమి మీద ప్రతి మనిషి చేసిన తప్పులకు వచ్చే శిక్ష ఏంటి? నరకం, మరణం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అయ్యో అయ్యో, ఈ భూమి మీద ఎంతో ఇష్టముతో నా పోలికలో నా చేతితో చేసుకున్న నా కుమార్తె, నా కుమారుడు వీళ్ళందరూ ఈ భూమి మీద తప్పులు చేసి నరకానికి వెళ్ళిపోతున్నారుగా. అలా జరగడానికి వీల్లేదు. నేను ఎంతో ఇష్టంతో వీళ్ళని చేసుకున్నాను, అలా జరగకూడదని చెప్పి దేవుడు ఏం చేశాడంటే తన ఏకైక కుమారుడైన యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. ఆ యేసయ్య ఎందుకు వచ్చాడు? ఈ భూమి మీద నువ్వు నేను చేసిన తప్పులకు పొందాల్సిన శిక్షని ఆయన మీద వేసుకొని ఆయన మన కోసం రక్తం చిందించాడు. మనకున్న గ్రంథాలు ఘోషించి చెప్పే ఒక మాట ఏంటో తెలుసా? రక్త ప్రోక్షణం పాప వినాశనం. అంటే అర్థం ఏంటి అంజలి? రక్త ప్రోక్షణం పాప వినాశనం అంటే ఈ భూమి మీద ప్రతి మనిషి చేసిన తప్పులకి లేక పాపాలకి రక్తము చిందించబడితేనే పాప విముక్తి కలుగుతుంది. మరి ఈ భూమి మీద ప్రతి మనిషి చేసిన తప్పులకి రక్తం చిందించింది ఎవరు చెప్తారా? నజరేయుడైన యేసు ప్రభు వారు. అప్పుడు ఎవరైతే ఆ యేసయ్యని, యేసయ్యా నువ్వే నా రక్షకుడివి, నిజమే, ఈ భూమి మీద నేను దేవుడి పోలికలో చేయబడి, దేవుడి చేతితో చేయబడి ఈ భూమి మీద నేను చాలా తప్పులు చేశాను, వాస్తవానికి నేను చేసిన తప్పులకి నేను ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోవాల్సిందే, అన్ని తప్పులు చేశాను, కానీ నా కోసం నువ్వు బలయ్యావు, నేను పొందాల్సిన శిక్షని నువ్వు పొందావు. ఈ భూమి మీద ఒకవేళ నేను చేసిన తప్పులకి శిక్ష అనుభవించాల్సి వస్తే నా భార్య చేతులు ఎత్తేస్తుంది, నా భర్త తప్పించుకుంటాడు, నా పిల్లలు కూడా పారిపోతారు. అసలు ఈ భూమి మీద నేను చేసిన తప్పులకి ఎవరినైనా ప్రాణం పెట్టమంటే ఏ ఒక్కరూ నా కోసం ప్రాణం పెట్టరు. కానీ ఈ లోకంలో ఎవ్వరూ చేయని త్యాగం యేసయ్య నువ్వు నా కోసం చేశావు, కాబట్టి నువ్వే నా రక్షకుడు యేసయ్య అని చెప్పి ఎవరైతే ఈ రాత్రి మనస్ఫూర్తిగా నమ్ముతారో ఆ వ్యక్తికి నరకానికి వెళ్ళవలసిన అవసరము ఉండనే ఉండదు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి యేసయ్యకి గట్టిగా. చేనిగుంట కాలనీలో మైక్ ద్వారా అయిన మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య మాట్లాడుతున్న ఈ చివరి 2 నిమిషాల మాటలు చాలా జాగ్రత్తగా వింటారా? ఏంటి? యేసయ్య మాట్లాడుతున్న చివరి 2 నిమిషాల మాటలా? ఏంటవి? విను. ఈ ఇహలోకంలో మనిషి తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న శక్తిని బట్టి, తనకున్న స్థితిగతులను బట్టి ఆ మనిషికి ఏమన్నా చెప్పుకునే అవకాశం ఉంది. కొంతమంది నేను జ్ఞానిని అంటుంటారు, కొంతమంది నా అంత గొప్పవాడు ఈ లోకంలో ఎవరూ లేరు అంటుంటారు, మరికొంతమంది నేనే దేవుణ్ణి అని చెప్పుకునేవారు కూడా లేకపోలేదు. అయితే ఎవరైనా ఒక వ్యక్తి ఆ వ్యక్తి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు అంటే అలా చెప్పుకునే వ్యక్తి దేవుడా కాదా అని నిర్ధారించేది మరణం. ఏది నిర్ధారిస్తుంది? మరణం నిర్ధారిస్తుంది ఆ వ్యక్తి దేవుడా కాదా అనేది. ఎందుకో తెలుసా? దేవుడు మాత్రమే మరణాన్ని జయించగలడు. మరణం ఎవరినైతే జయిస్తుందో ఆ వ్యక్తి ఎప్పటికీ దేవుడు కాలేడు. మరణానికి ఉన్న శక్తి ఏంటో తెలుసా? నువ్వు ఎంత గొప్ప అందగాడివైనా, నువ్వు ఎంత గొప్ప అందగత్తివైనా, మిస్ వరల్డ్,
మిస్టర్ వరల్డ్ అంటుంటారు కదా, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నువ్వు ఎంత గొప్ప ధనవంతుడివైనా ఒకరోజు ఖచ్చితంగా మరణానికి తలవంచాల్సిందే. ఆ మరణం చెప్పే మాట అంటే తెలుసా? ఏయ్, నువ్వు ఎవరివైతే నాకేంటి, ఒకరోజు నువ్వు నా మాట వినాల్సిందే, నాకు లోబడాల్సిందే అంటుంది మరణం. కానీ కానీ అలాంటి మరణాన్ని సైతం తనకి లోపరుచుకున్నవాడు, అలాంటి మరణాన్ని కూడా తనకు తల వంచేలా చేసుకున్నవాడు, అది ఈ లోకములో మన యేసయ్యకి మాత్రమే సాధ్యమైంది. ఈ భూమి మీద వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా కావచ్చు, వాళ్ళందరికీ జయంతి ఉంది, వర్ధంతి ఉంది, కానీ తిరిగి లేచిన మూడవ దినం, అదే పునరుద్ధాన దినం, నేను ప్రకటిస్తున్న యేసయ్యకి మాత్రమే ఉంది. ఆయన మరణాన్ని గెలిచాడు. ఈ రాత్రి నిన్ను కూడా గెలిపించగల సమర్థుడు. లోకం అంటుంది అందరిలాగే యేసయ్య పుట్టాడు, అందరిలాగే యేసయ్య మరణించాడు, కానీ నా యేసయ్య తిరిగి లేచినట్టుగా అందరూ తిరిగి లేవలేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరణించి తిరిగి లేచిన వారు ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరు కాబట్టే మనకున్న చరిత్రని క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని రెండుగా విభజించారు. కొట్టాలి నా యేసయ్యకి బిగ్గరగా చెప్పట్లు ఈ సమయంలో. అది నా యేసయ్యలో ఉన్న గొప్పతనం. మరణించి తిరిగి లేచిన వారు ఈ లోకంలో ఇంకొకరు లేరు కాబట్టే మనకున్న చరిత్రని క్రీస్తు పూర్వం, ఇంకోటేంటి, క్రీస్తు శకం అని చెప్పి రెండుగా విభజించారు. సో డియర్ గాడ్స్ పీపుల్, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, a living man needs a living God. చేనిగుంట కాలనీలో మైక్ ద్వారా అయినా మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, బ్రతికున్న మనిషికి బ్రతికున్న దేవుడే కావాలి. నేను ప్రకటిస్తున్న యేసయ్య చావుని గెలిచిన సజీవుడు, మరణాన్ని ఓడించిన మృత్యుంజయుడు. ఆ యేసయ్య ఎంత గొప్ప దేవుడో ఈ రాత్రి ఇక్కడున్న మీ అందరికీ తెలియజేయడం కోసమే దేవుడైనా సేవకులైనా నన్ను మీ మధ్యలో ఉంచారు. విత్తబడిన ఈ వాక్యము మనందరి జీవితాల్లో ఫలించునుగాక. ఏ వాక్యమైతే దేవుడు మీ హృదయాల్లో నాటాడో ఆ వాక్యము అపవాది వచ్చి ఎందుకెళ్ళిపోకుండా అంతవరకు దేవుడు దాన్ని మన హృదయంలో భద్రపరచును గాక. మరి చాలా సంతోషం మీ మధ్యలో ఉండడం, మరి ఈ ఏరియాకి ఫస్ట్ టైం రావడం, మరి ఇక్కడ మీ అందరి మధ్యలో యేసయ్యని కనపరచడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయాలి. ఏముందండి నా జీవితం, ఒక హిజ్రాగా నాకు పెళ్ళి పిల్లలు ఇలాంటివి ఏవీ ఉండవు. బ్రతికినంత కాలం ఈ దేహం ఎవరి కోసం? దేవుడి కోసమే. కాబట్టి నేను చేస్తున్న ఈ సువార్త పరిచర్లో దేవుని కృపతో పాటు మీ అందరి ప్రార్థన నాకు చాలా అవసరం. మీలో ఎంతమంది నా కోసం ప్రార్థన చేస్తారు? థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్, దించేసేయండి. కాబట్టి నా కోసం ప్రార్థన చేస్తారని మీరు అందరూ చెయ్యెత్తారు. ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఏ విషయంలో ప్రార్థన చేయాలో కూడా నేను చెప్తాను, దయచేసి వినండి. బైబిల్ చెప్తుంది కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. కాబట్టి నేను ముగింపు వరకు, అంతం వరకు దేవుడి కోసం నమ్మకంగా పనిచేయాలని ఈ ఒక్క విషయంలో ప్రార్థన చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో నేను కొంతమంది సేవకులను గమనిస్తున్నాను. కొంతమంది, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్, అందరి గురించి నేను మాట్లాడలేదు సుమా, కొంతమందిని గమనిస్తున్నా. వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు భయం వేస్తుంది. ఎందుకో తెలుసా? వాళ్ళ మొదలు చాలా బాగుంది, మధ్యలో వరకు బాగానే వస్తున్నారు, కానీ ముగింపు వరకు నమ్మకంగా ఉండలేక దేవుడిచ్చిన సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నారు. నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతా, సేవను కోల్పోయినా పర్వాలేదు కానీ సాక్ష్యాన్ని మాత్రం కోల్పోకూడదు. కాబట్టి మీలో ఎవరైనా నా కోసం ప్రార్థన చేయాలి అనుకుంటే ఒకటే ప్రార్థన చేయండి, యేసయ్య అంజలి నీ కోసం నమ్మకంగా అంతం వరకు ముగింపు వరకు పనిచేయాలని చెప్పి ఈ ఒక్క విషయంలో ప్రార్థన చేయండి. దైవజనాంగమా వినండి, దేవుడికి నేను కాకపోతే మీరు, మీరు కాకపోతే ఇంకొకరు, కానీ మనకి మాత్రం ఆయన ఒక్కడే, మనకి వేరే ఛాన్స్ లేదు. కాబట్టి దేవుడు మనల్ని నమ్మి మనకు ఒక బాధ్యత అప్పచెప్పాడు. ముఖ్యంగా నాకు ఒక బాధ్యత ఇచ్చాడు కాబట్టి ఆ బాధ్యత నేను కాపాడుకొని అంతవరకు నమ్మకంగా నిలబడాలని చెప్పి ప్రార్థన చేయండి. ఒక విషయం చెప్పనా, సమూయేలు సౌలుని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు, కానీ సౌలు అభిషేకాన్ని ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. కాబట్టి ఏ నమ్మకం అయితే దేవుడు నా మీద పెట్టుకున్నాడో ఆ నమ్మకాన్ని నేను పోగొట్టుకోకుండా అంతవరకు నమ్మకంగా దేవుడి కోసం పనిచేయాలని చెప్పి ప్రార్థన చేయండి. మరి దేవుడి చిత్తం అయితే మళ్ళీ మీ మధ్యలోకి రావాలా వద్దా? రావాలంటే చేతులు ఉన్నోళ్ళు ఏం చేయాలి? బంగారు కొండలు అందరూ కూడా. ఖచ్చితంగా దేవుడి చిత్తం అయితే, దేవుడు రాకడ ఆలస్యమైతే మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి మళ్ళీ యేసయ్యని గణపరచాలని, ఇంకా అద్భుతమైన వాక్యాలతో నా సాక్ష్యంతో మళ్ళీ మిమ్మల్ని బలపరచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ లోపల దేవుడు రాకడ వచ్చేస్తే మనమందరం కూడా పరలోకంలో కలుసుకుందాము. ఇప్పటివరకు నేను మాట్లాడిన ప్రతి మాట ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసయ్యకి మాత్రమే కలుగును గాక. ఆమేన్.